మన శంకరవర ప్రసాద్ గారు అనే సినిమా ఒక పవర్ఫుల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా 2026లో రిలీజ్ అయింది. సంక్రాంతి సందర్భంలో థియేటర్స్లో గ్రాండ్గా వచ్చింది. ఈ సినిమాని ఫేమస్ డైరెక్టర్ అనిల్ రవిపూడి డైరెక్ట్ చేశారు. ఆయన స్టైల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ టైమింగ్, మాస్ ఎలివేషన్ అన్నీ కలిపి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే విధానంలో మూవీని డిజైన్ చేశారు. ఈ మూవీలో లీడ్ రోల్లో మెగాస్టార్ చిరంజీవి శంకరవర ప్రసాద్గా కనిపిస్తారు. ఆయన క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్, తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేస్తూ ఇమోషనల్ జర్నీలో వెళ్తాడు. నయనతార హీరోయిన్గా శశిరేఖ రోల్లో కనిపిస్తుంది. అలాగే వెంకటేష్ ఇంపార్టెంట్ రోల్లో ఆడియన్స్కి సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఉంటారు. స్టోరీ చూస్తే శంకరవర ప్రసాద్ ఒక డెడికేటెడ్ ఆఫీసర్గా దేశం కోసం పనిచేస్తుంటాడు. కానీ పర్సనల్ లైఫ్లో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల తన వైఫ్ మరియు పిల్లలతో దూరం అవుతాడు. సమయం గడిచిన తర్వాత తన ఫ్యామిలీని మళ్ళీ కలుపుకోవడానికి ఛాన్స్ దొరికినప్పుడు తన డ్యూటీ మరియు ఫ్యామిలీ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రాసెస్లో ఎమోషనల్ మూమెంట్స్, కామెడీ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ మిక్స్ అయ్యి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్కి ఈక్వల్గా మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, విచ్ మేక్స్ ఇట్ బోత్ క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, కేరళ, ముసూరి, దెహ్రాడూన్ లాంటి చాలా ప్లేసెస్లో జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉంటాయి. మ్యూజిక్ని భీమ్ సెస్రోలు కాంపోజ్ చేశారు. సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ హైలైట్గా నిలిచాయి. పర్టికులర్లీ మీస్ల పిల్ల లాంటి సాంగ్స్ ఆడియన్స్లో హ్యూజ్ క్రేజ్ క్రియేట్ చేశాయి. రిలీజ్ అయ్యాక సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ చిరంజీవి పర్ఫార్మెన్స్కి చాలా అప్రిషియేషన్ వచ్చింది. బాక్స్ ఆఫీస్లో కూడా ఈ సినిమా బిగ్ సక్సెస్ అయ్యి 2026లో హైయెస్ట్ గ్రోసింగ్ తెలుగు ఫిల్మ్స్లో ఒకటిగా నిలిచింది. 300 crore పైగా కలెక్షన్స్ జనరేట్ చేసిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. చెప్పాలంటే మన శంకరవర ప్రసాద్ గారు ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ టైమింగ్, మాస్ యాక్షన్ అన్నీ కలిపి ఆడియన్స్కి ఫుల్ పైసా వసూలు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే శంకరవర ప్రసాద్ క్యారెక్టర్ డెప్త్ మరియు ట్రాన్స్ఫర్మేషన్. స్టార్టింగ్లో ఆయన ఒక స్ట్రిక్ట్, డ్యూటీ మైండెడ్ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఎమోషన్స్ కన్నా రెస్పాన్సిబిలిటీని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. కానీ స్టోరీ ముందుకు వెళ్తుంటే తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఆయన మైండ్ సెట్ స్లోగా మారడం మనం చూస్తాం. ఎస్పెషలీ తన ఫ్యామిలీతో ఉన్న ఎమోషనల్ గ్యాప్, తన పిల్లలతో బాండింగ్ లేకపోవడం అనేవి చాలా న్యాచురల్గా చూపించారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో కూడా వర్క్ మరియు ఫ్యామిలీ మధ్య బ్యాలెన్స్ అనే స్ట్రగుల్ ఉంటుంది. సినిమాలో కామెడీ ట్రాక్ కూడా చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. అనిల్ రవిపూడి మాస్ కామెడీ టైమింగ్ ఫుల్గా కనిపిస్తుంది. ఎస్పెషలీ సిచ్యువేషనల్ కామెడీ సీన్స్లో ఆడియన్స్ నవ్వుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వెంకటేష్ క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత మూవీకి ఇంకా ఫ్రెష్ ఎనర్జీ వస్తుంది. ఆయన ప్రెజెన్స్తో సీన్స్ చాలా ఎంటర్టైనింగ్గా మారుతాయి. కొన్ని సీన్స్లో టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ హైలైట్గా నిలుస్తాయి. ఈ కాంబినేషన్ సీన్స్ థియేటర్లో విసిల్స్, క్లాప్స్తో రెజనేట్ అయ్యాయని చెప్పొచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మూవీలో చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. శంకరవర ప్రసాద్గా చిరంజీవి ఫైట్స్లో మాస్ ఎలివేషన్ సీన్స్ ఆడియన్స్ని ఎక్సైట్ చేస్తాయి. ఎస్పెషలీ ఇంటర్వల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్సెస్లో హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుంది. కానీ ఈ యాక్షన్ కూడా ఒక ఎమోషనల్ బేస్ ఉండడం వల్ల ఫైట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా స్టోరీ ప్రోగ్రెషన్లో పార్ట్గా ఫీల్ అవుతాయి. ఇది మూవీకి ప్లస్ పాయింట్. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంటుంది. విజువల్స్ కలర్ఫుల్గా, గ్రాండ్గా కనిపిస్తాయి. లొకేషన్స్ని చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. సాంగ్స్లో విజువల్స్ ఎస్పెషలీ ఐఫిష్ లాగా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ ఇంపాక్ట్ని డబుల్ చేస్తుంది. ఎమోషనల్ సీన్స్లో ఫీల్ని ఇంకా డీప్గా కాన్వే చేస్తుంది. ఓవరాల్గా ఈ పార్ట్లో చెప్పాలి అంటే మన శంకరవర ప్రసాద్ గారులో క్యారెక్టర్ జర్నీ, కామెడీ, యాక్షన్ అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంది. ఆడియన్స్కి ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో ఎమోషనల్ డెప్త్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్లో ఆడియన్స్ హార్ట్ని టచ్ చేసే మూమెంట్స్ చాలా ఉంటాయి. శంకరవర ప్రసాద్ మరియు తన వైఫ్ శశిరేఖ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ స్టోరీలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఇద్దరి మధ్య జరిగే ఎమోషనల్ కాన్వర్సేషన్స్, సైలెన్స్లో కూడా ఫీల్ కాన్వే అయ్యే సీన్స్ చాలా న్యాచురల్గా చూపించారు. ఈ సీన్స్లో చిరంజీవి మరియు నయనతార పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్గా, రియలిస్టిక్గా ఉంటాయి, విచ్ మేక్స్ ఆడియన్స్కి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ గుర్తుకు రావడం జరుగుతుంది. పిల్లల యాంగిల్ కూడా సినిమాలో చాలా ఇంపార్టెంట్. తన చిల్డ్రన్తో బాండింగ్ లేకపోవడం, తర్వాత వాళ్ళని అర్థం చేసుకోవడం అనే జర్నీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. కొన్ని సీన్స్లో ఫాదర్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా హైలైట్ అయింది. థియేటర్లో కొన్ని ఆడియన్స్కి టీయర్స్ కూడా వస్తాయి అని చెప్పడం తప్పు కాదు. ఈ ఎమోషనల్ కనెక్టివిటీ వల్ల మూవీకి స్ట్రాంగ్ రిపీట్ వాల్యూ కూడా వచ్చింది. సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే భీమ్ సెస్రోలియో కాంపోజ్ చేసిన సాంగ్స్ మూవీకి మేజర్ యాసెట్. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా ఉంది. స్టోరీ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా న్యాచురల్గా ఇంటిగ్రేట్ చేశారు. రొమాంటిక్ సాంగ్లో కెమిస్ట్రీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మాస్ సాంగ్లో ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఎమోషనల్ సాంగ్లో లిరిక్స్ మరియు మ్యూజిక్ కలిసి ఆడియన్స్ని కనెక్ట్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ యాక్షన్ మరియు సెంటిమెంట్ సీన్స్లో ఇంపాక్ట్ని చాలా పెంచింది. డైరెక్టర్ అనిల్ రవిపూడి స్క్రీన్ ప్లేలో పేసింగ్ చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేశారు. ఫస్ట్ హాఫ్లో కామెడీ మరియు సెటప్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ మరియు యాక్షన్ ఎక్కువ డామినేట్ చేస్తాయి. ఈ వేరియేషన్ వల్ల మూవీ ఎక్కడ బోర్ అనిపించాడు. క్లైమాక్స్లో అన్ని థ్రెడ్స్ని ప్రాపర్గా కంక్లూడ్ చేసి ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వడం జరిగింది. చెప్పాలంటే ఈ పార్ట్లో మన శంకరవర ప్రసాద్ గారి సినిమాలో ఎమోషన్స్, పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అన్నీ కలిసి ఒక మెమరబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశాయి. మన శంకరవర ప్రసాద్ గారి సినిమాలో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ డైరెక్టర్ అనిల్ రవిపూడి తన సిగ్నేచర్ స్టైల్లో నేరేషన్ని ఎంగేజింగ్గా మార్చడం హైలైట్. ఫస్ట్ హాఫ్లో లైట్ హార్టెడ్ కామెడీ,
ఫ్యామిలీ సెటప్, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ స్మూత్గా జరుగుతుంది. ఆడియన్స్కి క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వడం కోసం చాలా నీట్గా సీన్స్ అరేంజ్ చేశారు. శంకరవర ప్రసాద్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసి తర్వాత గ్రాడ్యువల్గా తన పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం స్క్రీన్ ప్లేలో మెయిన్ స్ట్రెంత్. సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు మూవీతోనే కొంచెం సీరియస్ డైరెక్షన్లో వెళ్తుంది, కానీ కామెడీ ఎలిమెంట్స్ కంప్లీట్లీ డిసప్పీర్ అవ్వకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. ఈ బ్యాలెన్స్ వల్ల ఆడియన్స్ ఎమోషనల్గా ఎంగేజ్ అవుతూనే ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. పార్టికులర్లీ కొన్ని సీన్స్లో కామెడీ మరియు ఎమోషన్ మిక్స్ అయ్యే విధానం చాలా న్యాచురల్గా ఉంటుంది. ఫోర్స్డ్గా అనిపించాడు. విలన్ ట్రాక్ కూడా మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంతగోనిస్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. హీరోకి ప్రాపర్ ఛాలెంజ్ క్రియేట్ చేస్తాడు. హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ సీన్స్లో టెన్షన్, డ్రామా రెండు బాగా ఎలివేట్ అయ్యి ఆడియన్స్ని ఎడ్జ్లో పెట్టాయి. క్లైమాక్స్కి ముందు బిల్డప్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, విచ్ లీడ్స్ టు పవర్ఫుల్ ఫైనల్ యాక్ట్. డైలాగ్స్ గురించి చెప్పాలంటే సినిమాలో చాలా పంచ్ డైలాగ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ మ్యాథ్స్ సీన్స్లో ఆడియన్స్కి గూస్ బంప్స్ ఇస్తాయి. అదే టైంలో ఎమోషనల్ డైలాగ్స్ కూడా చాలా సింపుల్గా, హార్ట్ టచింగ్గా రాయబడాయి. ఈ కాంబినేషన్ వల్ల డైలాగ్స్ మూవీలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఎడిటింగ్ మరియు పేసింగ్ కూడా చాలా క్రిస్ప్గా మెయింటైన్ చేశారు. అన్నెసెసరీ సీన్స్ లేకుండా స్టోరీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఆడియన్స్ అటెన్షన్ ఎక్కడ లూజ్ అవ్వకుండా టైట్గా కట్ చేశారు. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కలిసి మూవీని కంప్లీట్ ఎంటర్టైనర్గా మార్చాయి. మన శంకరవర ప్రసాద్ దేవ్ సినిమాలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి యాక్టర్ తన రోల్ని చాలా పర్ఫెక్ట్గా క్యారీ చేశాడు అని చెప్పాలి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు శంకరవర ప్రసాద్ క్యారెక్టర్లో 2 షేడ్స్ని చాలా ఎఫర్ట్లెస్గా పోర్ట్రే చేశారు. ఒక సైడ్లో స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ ఆఫీసర్గా, ఇంకొక సైడ్లో ఎమోషనల్ ఫాదర్ మరియు హస్బెండ్గా. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి క్యారెక్టర్కి ఫుల్ లైఫ్ ఇచ్చాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా డీప్గా టచ్ చేస్తాయి. అదే టైంలో మాస్ సీన్స్లో ఫుల్ ఎనర్జీతో ఆడియన్స్ని ఎక్సైట్ చేస్తారు. నయనతార గారు ససిరేఖ రోల్లో చాలా గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆమె క్యారెక్టర్ స్ట్రాంగ్గా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఉమెన్గా చూపించారు. ఆమె ఎక్స్ప్రెషన్స్, సటిల్ యాక్టింగ్ స్టైల్ వల్ల ఎమోషనల్ సీన్స్ చాలా న్యాచురల్గా ఫీల్ అవుతాయి. చిరంజీవి మరియు నయనతార మధ్య కెమిస్ట్రీ కూడా చాలా మెచ్యూర్డ్గా, రియలిస్టిక్గా ఉంటుంది, విచ్ యాడ్స్ డెప్త్ టు ద స్టోరీ. వెంకటేష్ గారి అపియరెన్స్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్లో ఉంటుంది. ఆయన ఎంట్రీ తర్వాత మూవీకి ఫ్రెష్ వైబ్ వస్తుంది. కామెడీ టైమింగ్ మరియు ఈజ్తో సీన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఆయన ప్రెజెన్స్తో కొన్ని సీన్స్లో ఆడియన్స్కి డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరికిందని చెప్పొచ్చు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, విచ్ మేక్స్ ద ఫిల్మ్ మోర్ ఎంగేజింగ్. కమెడియన్స్ రోల్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేశారు. సిచ్యువేషనల్ కామెడీ సీన్స్లో టైమింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఆడియన్స్ని కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ కూడా స్టోరీలో మీనింగ్ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ఓవరాల్ నేరేటివ్ని స్ట్రెంథెన్ చేస్తాయి. చెప్పాలంటే మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో పర్ఫార్మెన్సెస్ అన్నీ కలిసి మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ప్రతి యాక్టర్ తన బెస్ట్ ఇచ్చాడు అని కాన్ఫిడెంట్లీ చెప్పొచ్చు. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా పెద్ద రోల్ ప్లే చేశాయి అని చెప్పడంలో డౌట్ లేదు. భీమ్ సిసిరోలో కాంపోజ్ చేసిన సాంగ్స్ మూవీకి సోల్లో ఉంటాయి. ప్రతి సాంగ్కి సెపరేట్ వైబ్ ఉంది. ఆడియన్స్కి డిఫరెంట్ ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రొమాంటిక్ సాంగ్స్లో సాఫ్ట్ మెలడీస్, మాస్ సాంగ్స్లో హై ఎనర్జీ బీట్స్, అలాగే ఎమోషనల్ సాంగ్స్లో డీప్ ఫీల్ ఉంటుంది. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. స్టోరీ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా న్యాచురల్గా ఇంటిగ్రేట్ చేశారు. పర్టికులర్లీ మీసల పిల్ల లాంటి సాంగ్ థియేటర్లో హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చింది. డాన్స్ స్టెప్స్ మరియు క్యాచీ ట్యూన్ వల్ల ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యి రీల్స్ మరియు షార్ట్స్లో ట్రెండ్ అయింది. అలాగే ఎమోషనల్ ట్రాక్లో లిరిక్స్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. స్టోరీలో ఉన్న పెయిన్ మరియు బాండింగ్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే అది సినిమాకి బ్యాక్ బోన్లో పనిచేసింది. యాక్షన్ సీన్స్లో బీజిఎం ఇంటెన్సిటీని పెంచింది. ఫైట్స్ని ఇంకా పవర్ఫుల్గా ఫీల్ అయ్యే విధానంలో డిజైన్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో సాఫ్ట్ మ్యూజిక్ యూజ్ చేసి ఆడియన్స్కి డీపర్ కనెక్షన్ క్రియేట్ చేశారు. కొన్ని సీన్స్లో సైలెన్స్ యూజ్ చేసి తర్వాత బీజిఎం ఎంటర్ అవ్వడం వల్ల ఇంపాక్ట్ ఇంకా డబుల్ అయింది. సౌండ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. ప్రతి స్మాల్ డీటెయిల్ కూడా క్లారిటీతో వినిపిస్తుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్లో ఈ సౌండ్ మిక్సింగ్ ఆడియన్స్ని స్టోరీలో ఇమర్స్ అవ్వడంలో హెల్ప్ చేసింది. సాంగ్స్ మరియు బీజిఎం కలిసి సినిమా ఓవరాల్ ఫీల్ని ఎలివేట్ చేశాయని చెప్పొచ్చు. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో విజువల్స్ మరియు సినిమాటోగ్రఫీ కూడా చాలా పెద్ద హైలైట్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫర్ సీన్స్ని చాలా రిచ్గా, కలర్ఫుల్గా క్యాప్చర్ చేశారు. ప్రతి ఫ్రేమ్లో క్లారిటీ మరియు డీటెయిలింగ్ కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీ షాట్స్ నుండి కేరళ గ్రీనరీ వరకు, ముసూరి మరియు దెహ్రాదూన్ హిల్ లొకేషన్స్ వరకు ప్రతి లొకేషన్ని చాలా బ్యూటిఫుల్గా ప్రెజెంట్ చేశారు. ఈ విజువల్స్ వల్ల సినిమాకి గ్రాండ్ లుక్ వచ్చింది. బిగ్ స్క్రీన్లో చూస్తే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఫీల్ అవుతుంది. సాంగ్స్లో విజువల్ స్పెషల్ మెన్షన్ డిజర్వ్ చేస్తాయి. రొమాంటిక్ సాంగ్స్లో సాఫ్ట్ లైటింగ్, సీనిక్ బ్యాక్గ్రౌండ్స్ యూస్ చేసి చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. మ్యాథ్స్ సాంగ్స్లో వైబ్రెంట్ కలర్స్, ఎనర్జెటిక్ కొరియోగ్రఫీ కలిసి ఆడియన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. కెమెరా మూమెంట్స్ కూడా స్మూత్గా, డైనామిక్గా ఉంటాయి, విచ్ యాడ్ సినిమాటిక్ ఫీల్ టు ద ఫిల్మ్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హై స్టాండర్డ్లో మెయింటైన్ చేశారు. సెట్స్, కాస్ట్యూమ్స్, ప్రాప్స్ అన్ని రియలిస్టిక్గా, రిచ్గా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్లో యూస్ చేసిన సెట్స్ చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. కాస్ట్యూమ్స్ కూడా క్యారెక్టర్స్ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యే విధానంలో సెలెక్ట్ చేశారు, విచ్ ఎన్హాన్సెస్ ఓవరాల్ ప్రెజెంటేషన్. ఎడిటింగ్ గురించి చెప్పాలంటే మూవీలో పేసింగ్ చాలా షార్ప్గా మెయింటైన్ చేశారు. సీన్ ట్రాన్సిషన్ స్మూత్గా ఉంటాయి. ఉన్నెసెసరీ ల్యాగ్ ఎక్కడ కనిపించాడు. ఫస్ట్ హాఫ్లో లైట్ టోన్ మెయింటైన్ చేసి సెకండ్ హాఫ్లో ఇంటెన్సిటీ పెంచడం ఎడిటింగ్ వల్ల ఇంకా ఎఫెక్టివ్ అయింది. క్లైమాక్స్ ముందు బిల్డప్ ఏఎన్ఎస్ పర్ఫెక్ట్గా కట్ చేసి టెన్షన్ని మెయింటైన్ చేశారు.
మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో ఆడియన్స్ రెస్పాన్స్ మరియు బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పాలి. రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఎస్పెషలీ ఫ్యామిలీ ఆడియన్స్ మరియు మాస్ ఆడియన్స్ రెండు కేటగిరీస్లో కూడా మూవీకి మంచి సపోర్ట్ దొరికింది. సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఫెస్టివల్ వైబ్తో థియేటర్స్లో ఫుల్ ఆక్యుపెన్సీ కనిపించింది. మార్నింగ్ షోస్ నుండి ఈవినింగ్ షోస్ వరకు ఆడియన్స్ విసిల్స్ క్లాప్స్తో ఎంజాయ్ చేశారని రిపోర్ట్స్ వచ్చాయి. చిరంజీవి పర్ఫార్మెన్స్కి స్పెషల్గా అప్రిషియేషన్ వచ్చింది. ఫ్యాన్స్ ఆయన మాస్ సీన్స్లో ఫుల్గా సెలబ్రేట్ చేశారు. అలాగే న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఆయన ఎమోషనల్ యాక్టింగ్ని అప్రిషియేట్ చేశారు. నయనతార మరియు వెంకటేష్ రోల్స్ కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యి ఎస్పెషల్లీ కాంబినేషన్ సీన్స్లో ఎంటర్టైన్మెంట్ డబుల్ అయింది. సోషల్ మీడియాలో కూడా మూవీ గురించి పాజిటివ్ పోస్ట్ రివ్యూస్ రీల్స్ చాలా వైరల్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూస్తే మూవీ స్టడీగా రన్ అయ్యి ఫస్ట్ వీక్లో స్ట్రాంగ్ నెంబర్స్ అచీవ్ చేసింది. వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల సెకండ్ వీక్లో కూడా కలెక్షన్ స్టేబుల్గా మెయింటైన్ అయ్యి లాంగ్ రన్లో హిట్ స్టేటస్ని అచీవ్ చేసింది. ఓవర్సీస్లో కూడా తెలుగు ఆడియన్స్ సపోర్ట్తో డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉండడం వల్ల రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువగా వచ్చారు. ఈ ఫ్యాక్టర్ మూవీ లాంగివిటీకి హెల్ప్ చేసింది. ఫెస్టివల్స్ టైంలో ఫ్యామిలీతో కలిసి చూడడానికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా ఈ సినిమా నిలిచింది. మన శంకరవార ప్రసాద్ గారు సినిమాలో మెసేజెస్ మరియు అండర్లైన్ థీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ జస్ట్ ఒక ఎంటర్టైనర్ కాకుండా ఒక మీనింగ్ఫుల్ స్టోరీని కూడా క్యారీ చేస్తుంది అని అర్థమవుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అనే థీమ్ మూవీలో స్ట్రాంగ్గా హైలైట్ అయింది. శంకరవర ప్రసాద్ క్యారెక్టర్ ద్వారా మనం చూస్తాం కెరియర్లో ఎంత బిజీ ఉన్నా ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయడం వల్ల జరిగే ఎమోషనల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని. ఈ మెసేజ్ చాలా రిలేటబుల్గా ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్కి ఎస్పెషల్లీ కనెక్ట్ అవుతుంది. మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ మరియు సాక్రిఫైస్. హీరో తన డ్యూటీ కోసం పర్సనల్ లైఫ్లో చాలా సాక్రిఫైసెస్ చేస్తాడు. కానీ తర్వాత ఆ డిసిషన్స్ ఎఫెక్ట్ తన ఫ్యామిలీ మీద ఎలా ఉంటుందో రియలైజ్ అవుతాడు. ఈ రియలైజేషన్ జర్నీ చాలా ఇంపాక్ట్ఫుల్గా చూపించారు. ఇది ఆడియన్స్కి ఒక స్మాల్ రిమైండర్లా ఉంటుంది లైఫ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఎంత ముఖ్యమో అని. అలాగే రెస్పెక్ట్ ఫర్ రిలేషన్షిప్స్ అనే కాన్సెప్ట్ కూడా చాలా సటిల్గా ప్రజెంట్ చేశారు. హస్బెండ్ వైఫ్ రిలేషన్లో అండర్స్టాండింగ్, పేషెన్స్, కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేవి శశిరేఖ క్యారెక్టర్ ద్వారా చూపించారు. ఆమె స్ట్రాంగ్గా నిలబడడం, తన సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయడం వల్ల క్యారెక్టర్కి వెయిట్ పెరిగింది. ఈ యాంగిల్ వల్ల ఫీమేల్ ఆడియన్స్కి కూడా మూవీ బాగా కనెక్ట్ అయింది. కామెడీ సీన్స్ మధ్యలో కూడా కొన్ని లైఫ్ లెసన్స్ చూపించడం డైరెక్టర్ స్మార్ట్గా హ్యాండిల్ చేశారు. లైట్ మూమెంట్స్లో కూడా మీనింగ్ఫుల్ డైలాగ్స్ వల్ల ఆడియన్స్కి ఎంటర్టైన్ అవ్వడానికితో పాటు ఆలోచించే అవకాశం కూడా దొరికింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా ఓవరాల్గా చూస్తే ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ అని చెప్పడంలో డౌట్ లేదు. ఈ మూవీలో ఉన్న కామెడీ, యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి ప్రతి టైప్ ఆడియన్స్ని సాటిస్ఫై చేసే విధానంలో డిజైన్ చేశారు. డైరెక్టర్ అనిల్ రవిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ని మెయింటైన్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ని ఫుల్గా యూటిలైజ్ చేసి ఫ్యాన్స్కి మాస్ ట్రీట్ ఇచ్చారు. అదే టైంలో స్టోరీలో ఎమోషనల్ డెప్త్ కూడా మెయింటైన్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేశారు. సినిమాలో ప్రాతి డిపార్ట్మెంట్ తన బెస్ట్ ఇచ్చింది అని క్లియర్గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ స్ట్రాంగ్గా, మ్యూజిక్ క్యాచీగా, విజువల్స్ రిచ్గా, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉండడం వల్ల మూవీ ఎక్కడ డల్ అనిపించాడు. ఎస్పెషల్లీ సంక్రాంతి ఫెస్టివల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కంటెంట్ ఉండడం వల్ల ఈ సినిమా ఫెస్టివ్ ఎంటర్టైనర్గా మెమరబుల్గా నిలిచింది. థియేటర్లో చూస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయగలిగే విధానంలో డిజైన్ చేశారు. కొన్ని చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా ఓవరాల్ ఇంపాక్ట్ మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్గా అనిపించవచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆడియన్స్ ఆ ఫ్లాస్ని ఈజీగా ఇగ్నోర్ చేస్తారు. రిపీట్ వాల్యూ కూడా మూవీకి స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో కలిసి మళ్ళీ చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే మన శంకరవర ప్రసాద్ గారు ఒక పైసా వసూల్ ఎంటర్టైనర్. మాస్ ఫ్యాన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి రెండు సైడ్స్కి కనెక్ట్ అయ్యే రేర్ కాంబినేషన్ సినిమా. మీ ఒపీనియన్ ఏంటి? ఈ మూవీ మీకు నచ్చిందా? కామెంట్లో చెప్పండి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాని ఇంకా డీప్గా అనలైజ్ చేస్తే డైరెక్టర్ అనిల్ రవిపూడి స్టోరీ టెల్లింగ్ స్టైల్లో ఉన్న స్మార్ట్ లేయరింగ్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ గ్లాన్స్లో సింపుల్ కమర్షియల్ ఎంటర్టైనర్లా అనిపించిన ఇన్సైడ్లో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్, యాక్షన్ బ్యాక్డ్రాప్ అన్నీ ప్యారలల్గా నడుస్తాయి. ఈ లేయర్స్ అన్నీ స్మూత్గా మెర్జ్ అయ్యి స్టోరీ ఫ్లో న్యాచురల్గా ఉంటుంది, ఎక్కడ ఫోర్స్డ్గా అనిపించాడు. క్యారెక్టర్ ఆర్క్స్ కూడా చాలా వెల్ రిటర్న్గా ఉంటాయి. శంకర వారప్రసాద్ జర్నీలో గ్రాడ్యువల్ చేంజ్ చాలా రియలిస్టిక్గా చూపించారు. స్టార్టింగ్లో స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉన్న ఆయన తర్వాత తన మిస్టేక్స్ని రియలైజ్ చేసి బెటర్ పర్సన్గా మారడం అనే ఆర్క్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఈ చేంజ్ సడన్గా కాకుండా స్టెప్ బై స్టెప్గా చూపించడం వల్ల ఆడియన్స్కి బిలీవబుల్గా అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా స్టోరీలో ఇంపార్టెన్స్ కలిగి ఉంటాయి. వెంకటేష్ క్యారెక్టర్ కొన్ని సీన్స్లో కామిక్ రిలీఫ్ ఇవ్వడమే కాకుండా హీరోకి గైడెన్స్ ఇవ్వడంలో కూడా కీ రోల్ ప్లే చేస్తాడు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ రోల్స్ కూడా జస్ట్ ఫిల్లర్స్ కాకుండా మెయిన్ స్టోరీలో ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటాయి. ఈ అప్రోచ్ వల్ల మూవీ కంప్లీట్గా ఫీల్ అవుతుంది. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ కూడా చాలా నీట్లీ ప్లేస్ చేశారు. కొన్ని ప్రిడిక్టబుల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ రివీల్స్ చాలా స్ట్రాంగ్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఈ ట్విస్ట్ వల్ల ఆడియన్స్ ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు మెయింటైన్ అవుతుంది. మన శంకర వారప్రసాద్ గారు సినిమాలో రిపీట్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ మల్టిపుల్ టైమ్స్ చూడడానికి కూడా బోర్ అనిపించని విధానంలో డిజైన్ చేశారు అని చెప్పాలి. ఫస్ట్ టైం చూస్తే స్టోరీ మరియు ట్విస్ట్ మీద ఫోకస్ ఉంటుంది.
కానీ సెకండ్ టైం చూస్తే మనం ఇంకా ఎక్కువ డీటెయిల్స్ నోటీస్ చేస్తాం. డైలాగ్స్లో ఉన్న డెప్త్, బ్యాక్గ్రౌండ్లో జరిగే స్మాల్ మూమెంట్స్, క్యారెక్టర్ రియాక్షన్స్ లాంటివి ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. ఈ సటిల్ డీటెయిలింగ్ మూవీకి స్ట్రాంగ్ రిపీట్ వాల్యూ క్రియేట్ చేసింది. కామెడీ సీన్స్ ఎస్పెషల్లీ రిపీట్ వాచ్లో కూడా ఫ్రెష్గా ఫీల్ అవుతాయి. టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల సేమ్ సీన్స్ మళ్ళీ చూస్తున్నా కూడా నవ్వుకునే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ సీన్స్ కూడా రిపీట్లో ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాయి, ఎందుకంటే క్యారెక్టర్స్ ఎమోషన్స్ మనకి బెటర్గా అర్థమవుతాయి. ఈ ఫ్యాక్టర్ వల్ల ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా రిపీట్లో హైలైట్ అవుతాయి. కొన్ని పంచ్ డైలాగ్స్ ఫస్ట్ టైంలో మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ తర్వాత చూస్తే అవి చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తాయి. ఎమోషనల్ డైలాగ్స్లో డెప్త్ ఇంకా ఎక్కువ ఫీల్ అవుతుంది. ఈ రైటింగ్ స్ట్రెంత్ వల్ల మూవీ లాంగ్ టర్మ్లో కూడా ఆడియన్స్ మెమరీలో నిలుస్తుంది. అలాగే సాంగ్స్ కూడా రిపీట్లో ఇంకా అడిక్టివ్గా మారుతాయి. ఫస్ట్ టైం చూస్తే క్యాచీగా అనిపించిన సాంగ్స్ తర్వాత హమ్ చేయడానికి ఈజీగా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రిపీట్ వాచ్లో ఇంకా బెటర్గా అప్రిషియేట్ చేయగలుగుతాం. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా కల్చరల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ మధ్య మంచి డిస్కషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ వాల్యూస్, రిలేషన్షిప్స్ ఇంపార్టెన్స్ గురించి మూవీలో చూపించిన విధానం చాలామందికి కనెక్ట్ అయింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ మూవీ సీన్స్, డైలాగ్, సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఫ్యాన్స్ మీమ్స్, ఎడిట్స్, రీల్స్ క్రియేట్ చేసి మూవీని ఇంకా పాపులర్ చేశారు. మాస్ ఆడియన్స్కి ఈ సినిమా ఒక ఫెస్టివల్ ట్రీట్లా ఫీల్ అయింది. థియేటర్లో ఫ్యాన్ సెలబ్రేషన్స్, కట్అవుట్స్, విసిల్స్, పేపర్ షవర్స్ లాంటివి చాలా చోట్ల కనిపించాయి. ఈ వైబ్ సంక్రాంతి సీజన్లో ఇంకెక్కువ ఎనర్జీని క్రియేట్ చేసింది. చిరంజీవి ఫ్యాన్స్కి ఈ మూవీ ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా నిలిచిందని చెప్పొచ్చు. యూత్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని బాగా యాక్సెప్ట్ చేశారు, ఎస్పెషల్లీ కామెడీ మరియు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల. సాంగ్స్ రీల్స్లో వైరల్ అవ్వడం వల్ల యంగర్ జనరేషన్లో కూడా రీచ్ పెరిగింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎమోషనల్ సీన్స్ చాలా కనెక్ట్ అయ్యి ఈ సినిమా అన్ని ఏజ్ గ్రూప్స్ని అట్రాక్ట్ చేసింది. టెలివిజన్ మరియు ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా ఈ మూవీ పాపులారిటీ తగ్గకుండా కంటిన్యూ అయింది. ఫెస్టివల్ డేస్లో టీవీలో టెలికాస్ట్ అయినా అప్పుడు మంచి టీఆర్పీ రేటింగ్స్ అచీవ్ చేసింది అని చెప్పొచ్చు. ఈ కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ వల్ల మూవీ లాంగ్ రన్లో కూడా ఆడియన్స్ మైండ్లో ఫ్రెష్గా నిలిచింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో స్ట్రెంగ్స్ మరియు వీక్నెసెస్ గురించి బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుంటే మూవీకి ఉన్న పాజిటివ్స్ చాలా స్ట్రాంగ్గా డామినేట్ చేస్తాయని చెప్పాలి. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే చిరంజీవి పర్ఫార్మెన్స్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, టైమింగ్ అని కలిసి మూవీని ఎలివేట్ చేశాయి. డైరెక్టర్ అనిల్ రవిపూడి కామెడీ హ్యాండ్లింగ్ కూడా మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. ఆడియన్స్ని కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్లెండ్ చేసిన విధానం కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయింది. మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి పెద్ద అడ్వాంటేజ్. సాంగ్స్ క్యాచీగా ఉండడం వల్ల ఆడియన్స్కి క్విక్గా కనెక్ట్ అయ్యి రిపీట్ వాల్యూని పెంచాయి. సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గా ఉండడం వల్ల మూవీ విజువల్లీ అపీలింగ్గా కనిపిస్తుంది. ఈ అన్ని పాజిటివ్స్ కలిసి సినిమాని బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్గా స్ట్రాంగ్గా నిలబెట్టాయి. వీక్నెసెస్ గురించి చెప్పాలి అంటే కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్గా అనిపిస్తాయి, ఎస్పెషల్లీ స్టోరీలో కొన్ని ట్విస్ట్ ముందే గెస్ చేయగలిగే విధానంలో ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు అని కొన్ని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. కానీ ఈ డ్రాబ్యాక్స్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేయవు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ స్ట్రాంగ్గా ఉంది. విలన్ క్యారెక్టర్ ఇంకా కొంచెం డెప్త్తో డెవలప్ చేసుంటే ఇంకా బెటర్గా ఉండేది అని కొన్ని క్రిటిక్స్ ఒపీనియన్. కానీ హీరో సెంట్రిక్ నేరేషన్ వల్ల ఫోకస్ మెయిన్గా శంకరవర ప్రసాద్ జర్నీ మీద ఉండడం న్యాచురల్గా ఫీల్ అవుతుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా లాంగ్ టర్మ్ లెగసీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ ఫ్యూచర్లో కూడా ఒక మెమరబుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా గుర్తుండిపోతుంది అని చెప్పాలి. చిరంజీవి కెరీర్లో ఈ సినిమా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఎస్పెషల్లీ లేట్ ఫేజ్లో కూడా ఆయన ఎనర్జీ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మళ్ళీ ప్రూవ్ చేసింది. ఫ్యాన్స్కి ఈ మూవీ ఒక సెలబ్రేషన్లా ఫీల్ అయింది. అందుకే ఫ్యూచర్లో కూడా ఫెస్టివల్స్ టైంలో ఈ సినిమా గురించి డిస్కషన్స్ ఉంటాయి. టెలివిజన్ మరియు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ సినిమా రిపీట్ టెలికాస్ట్లో కూడా మంచి పాపులారిటీ మెయింటైన్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కాంటెంట్ ఉండడం వల్ల ఈ మూవీని జనరేషన్స్ కలిసి చూడడానికి సూటబుల్గా ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ వల్ల మూవీకి టైమ్లెస్ అపీల్ ఉంది అని చెప్పొచ్చు. సాంగ్స్ మరియు డైలాగ్స్ కూడా లాంగ్ రన్లో పాపులర్గా ఉంటాయి. కొన్ని పంచ్ డైలాగ్స్ ఫ్యాన్స్ మధ్య ట్రెండ్ అయ్యి సోషల్ మీడియాలో కూడా ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తారు. సాంగ్స్ కూడా ప్లేలిస్ట్లో కంటిన్యూ అవుతూ ఫంక్షన్స్ మరియు సెలబ్రేషన్స్లో ప్లే అవ్వడం వల్ల మూవీ మెమరీ ఫ్రెష్గా ఉంటుంది. డైరెక్టర్ అనిల్ రవిపూడి స్టైల్లో ఈ సినిమా ఒక బెంచ్ మార్క్లో నిలుస్తుంది అని చెప్పొచ్చు. కమర్షియల్ సినిమా ఎలా ఎంటర్టైనింగ్గా ఉండాలి, ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి అనే విషయాల్లో ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. ఫ్యూచర్లో సిమిలర్ జానర్ ఈ మూవీస్కి ఈ సినిమా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాని వేరే కామర్షియల్ ఎంటర్టైనర్స్తో కంపేర్ చేస్తే ఈ మూవీకి ఉన్న యునీక్నెస్ క్లియర్గా కనిపిస్తుంది. చాలా కామర్షియల్ మూవీస్లో యాక్షన్, కామెడీ సెపరేట్గా ఉంటాయి, కానీ ఈ సినిమాలో అవి రెండు న్యాచురల్గా బ్లెండ్ అయి ఉంటాయి. డైరెక్టర్ అనిల్ రవిపూడి స్టైల్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా కంటిన్యూస్గా నడుస్తుంది. ఇది ఈ మూవీకి స్పెషల్ అడ్వాంటేజ్. స్టోరీ సింపుల్గా ఉన్నా కూడా నేరేషన్ ఎంగేజింగ్గా ఉండడం వల్ల ఆడియన్స్కి ఫ్రెష్గా అనిపిస్తుంది.
చిరంజీవి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్లో మెచ్యూరిటీ ఎక్కువ కనిపిస్తుంది. మాస్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ఓవర్గా కాకుండా కంట్రోల్డ్గా ప్రజెంట్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా గ్రౌండెడ్గా ఉంటుంది, విచ్ యాడ్స్ మోర్ డెప్త్ టు ది ఫిల్మ్. ఈ బ్యాలెన్స్ వల్ల ఈ మూవీ జస్ట్ ఫ్యాన్స్కి కాకుండా న్యూట్రల్ ఆడియన్స్కి కూడా రీచ్ అయింది. కామెడీ ట్రాక్ కూడా వేరే మూవీస్తో కంపేర్ చేస్తే ఎక్కువ కన్సిస్టెంట్గా ఉంటుంది. కొన్ని మూవీస్లో కామెడీ ఫోర్స్డ్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ సిచ్యువేషనల్గా న్యాచురల్గా ఫ్లో అవుతుంది. వెంకటేష్ ప్రెజెన్స్తో కామెడీ సీన్స్ ఇంకా హైలైట్ అయ్యాయి, విచ్ గివ్స్ అడిషనల్ ఎంటర్టైన్మెంట్ లేయర్. ఫ్యామిలీ సెంటిమెంట్ యాంగిల్ కూడా ఈ సినిమాలో స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని కమర్షియల్ మూవీస్లో ఫ్యామిలీ సీన్స్ జస్ట్ ఫిల్లర్లా ఉంటాయి, కానీ ఇక్కడ అవి స్టోరీ కోర్లో ఉంటాయి. ఈ ఫ్యాక్టర్ వల్ల మూవీకి ఎమోషనల్ కనెక్ట్ పెరిగింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ స్టార్ట్ నుండి ఎండ్ వరకు వ్యూవర్స్ని ఇన్వాల్వ్ చేసే విధానంలో డిజైన్ చేశారని చెప్పాలి. ఓపెనింగ్ సీన్స్ నుండి హీరో ఇంట్రొడక్షన్ వరకు స్ట్రాంగ్గా బిల్డప్ ఇవ్వడం వల్ల ఆడియన్స్ ఇమీడియట్గా స్టోరీలో ఇన్వాల్వ్ అవుతారు. ఇంట్రో సీన్లో చిరంజీవి మాస్ ఎంట్రీకి థియేటర్లో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ విసిల్స్ మరియు క్లాప్స్తో సెలబ్రేట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో లైట్ హార్టెడ్ మూమెంట్స్, కామెడీ ట్రాక్స్, ఫ్యామిలీ సెటప్ అన్నీ కలిసి ఆడియన్స్ని రిలాక్స్గా ఎంగేజ్ చేస్తాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే ట్విస్ట్ వల్ల క్యూరియాసిటీ క్రియేట్ అయ్యి సెకండ్ హాఫ్ కోసం ఎక్సైట్మెంట్ పెంచింది. ఈ టైప్ స్క్రీన్ ప్లే వల్ల ఆడియన్స్ ఇంట్రెస్ట్ కంటిన్యూస్గా మెయింటైన్ అవుతుంది, ఎక్కడ డల్ మూమెంట్ అనిపించాడు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ సీక్వెన్సెస్ మిక్స్ అయ్యి ఆడియన్స్ని ఇంకా డీప్గా కనెక్ట్ చేస్తాయి. కొన్ని సీన్స్లో సైలెన్స్, ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఎమోషన్ కాన్వే చేసి ఆడియన్స్ని ఫీల్ చేయడానికి డైరెక్టర్ ట్రై చేశారు. అదే టైంలో మాస్ ఎలివేషన్ సీన్స్లో హైప్ క్రియేట్ చేసి థియేటర్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. క్లైమాక్స్లో పే ఆఫ్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. స్టోరీలో బిల్డ్ అయిన ఎమోషన్స్ అన్నీ ఫైనల్గా రిజాల్వ్ అవ్వడం వల్ల ఆడియన్స్కి కంప్లీట్ ఫీల్ వస్తుంది. క్లైమాక్స్, ఫైట్, ఎమోషనల్ క్లోజర్ రెండు బ్యాలెన్స్లో ఉండడం వల్ల మూవీ ఎండింగ్ స్ట్రాంగ్గా నిలుస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో క్లైమాక్స్ గురించి స్పెషల్గా మాట్లాడాలి అంటే అది మూవీకి బిగ్గెస్ట్ హైలైట్లో ఒకటి అని చెప్పొచ్చు. ఎంటైర్ స్టోరీలో బిల్డ్ అయిన ఎమోషన్స్ అన్ని క్లైమాక్స్లో స్ట్రాంగ్గా పే ఆఫ్ అవుతాయి. శంకర వరప్రసాద్ తన ఫ్యామిలీతో ఫైనల్గా ఫేస్ అవ్వడం, మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడం అనే సీన్స్ చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఈ మూమెంట్స్లో చిరంజీవి పర్ఫార్మెన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, ఆడియన్స్కి డీప్గా కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా పవర్ఫుల్గా డిజైన్ చేశారు. జస్ట్ యాక్షన్ కోసం కాకుండా స్టోరీకి సంబంధం ఉన్న ఎమోషనల్ బేస్తో ఫైట్స్ జరుగుతాయి. హీరోకి ఉన్న పర్సనల్ స్టేక్స్ వల్ల ప్రతి పుంచ్, ప్రతి మూవ్కి మీనింగ్ ఉంటుంది. ఈ టైప్ ఎగ్జిక్యూషన్ వల్ల ఆడియన్స్ ఫైట్స్ ఇంకా ఎంగేజింగ్గా అనిపిస్తాయి. విలన్తో ఫైనల్ కాన్ఫ్రంటేషన్లో టెన్షన్ బాగా బిల్డ్ చేసి లాస్ట్లో సాటిస్ఫైయింగ్ రిజల్యూషన్ ఇచ్చారు. హీరో విక్టరీ జస్ట్ ఫిజికల్గా కాకుండా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్ వల్ల క్లైమాక్స్ కంప్లీట్గా ఫీల్ అవుతుంది, ఆడియన్స్కి స్ట్రాంగ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. క్లైమాక్స్ తర్వాత వచ్చే క్లోజింగ్ సీన్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఫ్యామిలీ రీయూనియన్, ఎమోషనల్ క్లోజర్ అన్నీ సింపుల్గా, ఓవర్ డ్రామా లేకుండా చూపించారు. ఈ సింప్లిసిటీ వల్ల ఎండింగ్ ఇంకా రియలిస్టిక్గా అనిపిస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారి సినిమాలో ఓవరాల్ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ థియేటర్లో చూస్తే మ్యాక్సిమం ఎంజాయ్మెంట్ ఇస్తుంది అని చెప్పాలి. బిగ్ స్క్రీన్లో విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాయి. ఎస్పెషలీ మ్యాస్ సీన్స్లో ఆడియన్స్ రియాక్షన్స్, విసిల్స్, క్లాప్స్ వల్ల థియేటర్ అట్మాస్ఫియర్ ఫుల్ ఎనర్జెటిక్గా మారిపోతుంది. ఈ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ మూవీని ఇంకా మెమరబుల్గా మార్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే కాంటెంట్లో వల్గారిటీ లేకుండా క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్, కిడ్స్, ఎల్డర్స్ అందరూ కలిసి చూడడానికి సూటబుల్గా ఉండడం ఈ మూవీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఈ టైప్ యూనివర్సల్ అపీల్ వల్ల మూవీ రీచ్ చాలా ఎక్కువైంది. ఓటీటీలో చూస్తే కూడా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. థియేటర్లో క్రౌడ్ ఎనర్జీ, సౌండ్ సిస్టమ్ ఇంపాక్ట్ వల్ల సీన్స్ ఇంకా పవర్ఫుల్గా ఫీల్ అవుతాయి, కానీ హోమ్లో చూస్తే మనం డీటెయిల్స్ మీద ఫోకస్ చేసి స్టోరీని ఇంకా బెటర్గా అనలైజ్ చేయగలుగుతాం. రిపీట్ ఆడియన్స్ ఫ్యాక్టర్ కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్కి యాడ్ అయింది. కొన్ని ఫ్యాన్స్ మల్టిపుల్ టైమ్స్ థియేటర్కి వెళ్ళి ఫేవరెట్ సీన్స్ ఎంజాయ్ చేశారు. ఈ టైప్ రెస్పాన్స్ వల్ల మూవీకి స్ట్రాంగ్ రన్ వచ్చింది అని చెప్పొచ్చు. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా ఫైనల్గా చూస్తే ఈ మూవీ ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా స్ట్రాంగ్గా నిలిచింది అని క్లియర్గా చెప్పొచ్చు.
బిగినింగ్ నుండి క్లైమాక్స్ వరకు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ, ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ, మాస్ ఎలిమెంట్స్తో ఎక్సైట్ చేస్తూ, ఫుల్ ప్యాకేజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఈ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్. డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ స్టైల్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి, స్టోరీ సింపుల్గా ఉన్నా కూడా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. చిరంజీవి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బ్యాక్ బోన్లా ఉంది. ఆయన ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసి మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. నయనతార మరియు వెంకటేష్ పర్ఫార్మెన్సెస్ కూడా మూవీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కలిసి సినిమా క్వాలిటీని ఇంకా ఎలివేట్ చేశాయి. సినిమాలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండడం వల్ల ఈ మూవీ అన్ని టైప్ ఆడియన్స్ని సాటిస్ఫై చేసింది. చిన్న ఫ్లాస్ ఉన్నా కూడా అవి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని డిస్టర్బ్ చేయలేకపోయాయి. రిపీట్ వాల్యూ, థియేటర్ ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ కనెక్ట్ అన్ని కలిసి ఈ సినిమాని మెమరబుల్ ఎంటర్టైనర్గా మార్చాయి. లాంగ్ రన్లో కూడా ఈ మూవీ గుర్తుండిపోతుంది. ఎస్పెషలీ ఫెస్టివల్ టైంలో మళ్ళీ మళ్ళీ చూడడానికి పర్ఫెక్ట్ చాయిస్గా ఉంటుంది. కమర్షియల్ సినిమా ఎలా ఉండాలి అనే విషయంలో ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్లా నిలిచింది అని చెప్పొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే మన శంకరవర ప్రసాద్ గారు ఒక పైసా వసూల్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్. మాస్కి, క్లాస్కి, ఫ్యామిలీకి అందరికి సెట్ అయ్యే కంప్లీట్ ప్యాకేజ్. మీ రేటింగ్ ఏంటి? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాని ఇంకా డీటెయిల్డ్గా చూస్తే ఈ మూవీలో ఉన్న స్మాల్ మూమెంట్స్ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి అని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. చాలా సీన్స్లో బ్యాక్గ్రౌండ్లో జరిగే యాక్షన్స్, క్యారెక్టర్స్ రియాక్షన్స్ సటిల్గా ఉంటాయి, కానీ అవి స్టోరీకి డెప్త్ యాడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్గా కొన్ని ఫ్యామిలీ సీన్స్లో డైలాగ్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ మాట్లాడతాయి. ఐ కాంటాక్ట్, సైలెన్స్, స్మాల్ జెస్చర్స్ ద్వారా ఎమోషన్స్ కన్వే చేయడం చాలా బ్యూటిఫుల్లీ హ్యాండిల్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సటిల్ ఎలిమెంట్స్ని స్క్రీన్ ప్లేలో చాలా స్మార్ట్గా ప్లేస్ చేశారు. ఫస్ట్ వాచ్లో మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా సెకండ్ వాచ్లో అవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ డీటెయిలింగ్ వల్ల మూవీ క్వాలిటీ ఇంకా రిచ్గా ఫీల్ అవుతుంది. సినిమాలో ప్రతి సీన్కి ఒక పర్పస్ ఉండడం, ఉన్నెసెసరీగా ఫిల్లర్ సీన్స్ లేకుండా ఉండడం ఈ మూవీకి పెద్ద ప్లస్. అలాగే హ్యూమర్లో కూడా చాలా లేయర్స్ ఉంటాయి. సర్ఫేస్ లెవెల్లో సింపుల్ కామెడీ అనిపించిన కొన్ని డైలాగ్స్లో హిడెన్ మీనింగ్ ఉంటుంది, విచ్ మేక్స్ ఇట్ మోర్ ఎంజాయబుల్ ఆన్ రిపీట్ వాచెస్. ఈ టైప్ రైటింగ్ వల్ల మూవీ లాంగ్ టర్మ్లో కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసిన ప్రాప్స్, సెట్ డిజైన్ కూడా స్టోరీకి సపోర్ట్ చేస్తాయి. కొన్ని సీన్స్లో ఎన్వైరన్మెంట్ కూడా క్యారెక్టర్స్ ఎమోషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, విచ్ ఇస్ అ సైన్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ మేకింగ్. ఈ టైప్ అటెన్షన్ టు డీటెయిల్ వల్ల సినిమా ఓవరాల్గా పాలిష్డ్గా అనిపిస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాని ఇంకా డీటెయిల్గా చూస్తే ఈ మూవీలో ఉన్న స్మాల్ మూమెంట్స్ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. చాలా సీన్స్లో బ్యాక్గ్రౌండ్లో జరిగే యాక్షన్స్, క్యారెక్టర్స్ రియాక్షన్స్ సటిల్గా ఉంటాయి, కానీ అవి స్టోరీకి డెప్త్ యాడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్గా కొన్ని ఫ్యామిలీ సీన్స్లో డైలాగ్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ మాట్లాడతాయి. ఐ కాంటాక్ట్, సైలెన్స్, స్మాల్ జెస్చర్స్ ద్వారా ఎమోషన్స్ కన్వే చేయడం చాలా బ్యూటిఫుల్లీ హ్యాండిల్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సటిల్ ఎలిమెంట్స్ ని స్క్రీన్ ప్లేలో చాలా స్మార్ట్ గా ప్లేస్ చేశారు. ఫస్ట్ వాచ్ లో మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా సెకండ్ వాచ్ లో అవి చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఈ డీటెయిలింగ్ వల్ల మూవీ క్వాలిటీ ఇంకా రిచ్ గా ఫీల్ అవుతుంది. సినిమాలో ప్రతి సీన్ కి ఒక పర్పస్ ఉండడం, ఉన్నెసెసరీగా ఫిల్లర్ సీన్స్ లేకుండా ఉండడం ఈ మూవీకి పెద్ద ప్లస్. అలాగే హ్యూమర్ లో కూడా చాలా లేయర్స్ ఉంటాయి. సర్ఫేస్ లెవెల్లో సింపుల్ కామెడీ అనిపించిన కొన్ని డైలాగ్స్ లో హిడెన్ మీనింగ్ ఉంటుంది, విచ్ మేక్స్ ఇట్ మోర్ ఎంజాయబుల్ ఆన్ రిపీట్ వాచెస్. ఈ టైప్ రైటింగ్ వల్ల మూవీ లాంగ్ టర్మ్ లో కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసిన ప్రాప్స్, సెట్ డిజైన్ కూడా స్టోరీకి సపోర్ట్ చేస్తాయి. కొన్ని సీన్స్ లో ఎన్వైరన్మెంట్ కూడా క్యారెక్టర్స్ ఎమోషన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది, విచ్ ఇస్ అ సైన్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ మేకింగ్. ఈ టైప్ అటెన్షన్ టు డీటెయిల్ వల్ల సినిమా ఓవరాల్ గా పాలిష్డ్ గా అనిపిస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో రైటింగ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్పాలి. డైలాగ్స్ సింపుల్ గా ఉంటాయి, కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో షార్ట్ అండ్ మీనింగ్ఫుల్ లైన్స్ వల్ల ఆడియన్స్ కి డైరెక్ట్ గా హార్ట్ కి రీచ్ అవుతాయి. అదే టైంలో మాస్ సీన్స్ లో పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇస్తాయి. థియేటర్ లో విసిల్స్ కి మెయిన్ రీజన్ అవుతాయి. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కూడా చాలా నీట్ గా ప్లాన్ చేశారు. ప్రతి సీన్ నెక్స్ట్ సీన్ కి ప్రాపర్ గా కనెక్ట్ అయ్యి ఫ్లో స్మూత్ గా ఉంటుంది. ఇక్కడ అబ్రప్ట్ గా జంప్స్ లేకుండా స్టోరీ కన్సిస్టెంట్ గా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సెటప్ మరియు కామెడీతో లైట్ గా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ మరియు యాక్షన్ తో డెప్త్ పెంచడం స్క్రీన్ ప్లే లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. రైటర్ క్యారెక్టర్స్ ని కూడా క్లియర్ గా డిఫైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ ఉంది, జస్ట్ స్క్రీన్ టైం ఫిల్ చేయడానికి కాకుండా స్టోరీలో రోల్ ప్లే చేస్తుంది. ఈ క్లారిటీ వల్ల ఆడియన్స్ కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీని ఈజీగా ఫాలో అవుతారు. అలాగే డైలాగ్స్ లో కొన్ని లైన్స్ చాలా రిలేటబుల్ గా ఉంటాయి. డైలీ లైఫ్ లో మనం విన్నే మాటలాగా ఉంటాయి, విచ్ మేక్స్ దమ్ మోర్ న్యాచురల్. కొన్ని డైలాగ్స్ మోటివేషనల్ గా కూడా ఉంటాయి, ఎస్పెషల్లీ రెస్పాన్సిబిలిటీ మరియు ఫ్యామిలీ వాల్యూస్ గురించి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎగ్జిక్యూషన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందని చెప్పాలి. ఆయన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ ని కాంప్రమైజ్ చేయకుండా స్టోరీలో ఎమోషనల్ డెప్త్ ని కూడా మెయింటైన్ చేయడం చాలా స్మార్ట్ మూవ్. కమర్షియల్ ఎలిమెంట్స్ ని కరెక్ట్ ప్రపోర్షన్ లో మిక్స్ చేసి ప్రతి సెక్షన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడంలో సక్సెస్ అయ్యారు.
డైరెక్టర్ గా ఆయన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఆడియన్స్ పల్స్ ని అర్థం చేసుకోవడం. ఎక్కడ కామెడీ యాడ్ చేయాలి, ఎక్కడ ఎమోషన్ పెంచాలి, ఎక్కడ యాక్షన్ ఎలివేట్ చేయాలి అనే టైమింగ్ పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. ఈ టైమింగ్ వాళ్ళ మూవీ ఎక్కడ డల్ గా ఫీల్ అవ్వకుండా కంటిన్యూస్ గా ఎంగేజింగ్ గా ఉంటుంది. సీన్స్ ఎగ్జిక్యూషన్ లో కూడా క్లారిటీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్రతి సీన్ కి క్లియర్ ఇంటెన్షన్ ఉండడం, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేయడం డైరెక్టర్ స్కిల్ ని చూపిస్తుంది. చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ ని హ్యాండిల్ చేస్తూ ఆయన స్ట్రెంగ్స్ ని హైలైట్ చేయడంలో అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ గా సక్సెస్ అయ్యాడు. అలాగే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేయడంలో కూడా డైరెక్టర్ కేర్ఫుల్ గా ప్లాన్ చేశారు. ఫ్యాన్స్ కావాల్సిన మాస్ మూమెంట్స్ ఇవ్వడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన ఎమోషన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఈజీ కాదు, కానీ ఈ సినిమాలో అది స్మూత్ గా జరిగింది. మన శంకరవర ప్రసాద్ గారి సినిమాని ఇంకా అడ్వాన్స్ గా అనలైజ్ చేస్తే ఈ మూవీలో కమర్షియల్ స్టోరీ టెల్లింగ్ కి ఒక పర్ఫెక్ట్ టెంప్లెట్ లా ఉంది అని చెప్పొచ్చు. డైరెక్టర్ అనిల్ రవిపూడి ఆడియన్స్ సైకాలజీని చాలా క్లియర్ గా అర్థం చేసుకుని స్క్రీన్ ప్లేని డిజైన్ చేశారు. ఎక్కడ హై మూమెంట్స్ ఇవ్వాలి, ఎక్కడ ఎమోషనల్ డిప్ క్రియేట్ చేయాలి, ఎక్కడ కామెడీతో రిలీఫ్ ఇవ్వాలి అనే స్ట్రక్చర్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఈ రిథం వల్ల మూవీ ఓవరాల్ గా స్మూత్ సినిమాటిక్ ఫ్లో మెయింటైన్ చేస్తుంది. హీరో ఎలివేషన్ సీన్స్ కూడా చాలా స్ట్రాటజిక్ గా ప్లేస్ చేశారు. స్టార్టింగ్ లో స్ట్రాంగ్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం, ఇంటర్వల్ ముందు పవర్ఫుల్ బ్లాక్ ఇవ్వడం, క్లైమాక్స్ లో అల్టిమేట్ పే ఆఫ్ ఇవ్వడం అనే ప్యాటర్న్ కమర్షియల్ సినిమాలో చాలా ఎఫెక్టివ్ ఫార్ములా. ఈ సినిమాలో ఆ ఫార్ములాని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు, కానీ అది రొటీన్ గా అనిపించకుండా ఎమోషనల్ బ్యాకింగ్ తో కనెక్ట్ చేసి ఫ్రెష్ గా ప్రెజెంట్ చేశారు. అలాగే స్క్రీన్ ప్లే లో పీక్స్ అండ్ వ్యాలీస్ టెక్నిక్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. హై ఇంటెన్సిటీ సీన్స్ తర్వాత లైట్ కామెడీ సీన్స్ పెట్టి ఆడియన్స్ ని రిలాక్స్ చేయడం, తర్వాత మళ్ళీ సీరియస్ టోన్ కి షిఫ్ట్ అవ్వడం అనే రిథం చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ వేరియేషన్ వల్ల ఆడియన్స్ ఫెటీగ్ ఫీల్ అవ్వకుండా కంప్లీట్ గా ఎంగేజ్ అవుతారు. క్యారెక్టర్ డ్రివెన్ మూమెంట్స్ కూడా మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కొన్ని సీన్స్ లో స్టోరీ ప్రోగ్రెస్ కాకుండా క్యారెక్టర్స్ ఎమోషన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది, విచ్ యాడ్స్ డెప్త్ టు ద నారేటివ్. ఈ టైప్ రైటింగ్ వల్ల ఆడియన్స్ క్యారెక్టర్స్ తో ఎమోషనల్లీ ఇన్వెస్ట్ అవుతారు. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో పేసింగ్ మరియు నారేటివ్ ఫ్లో గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ ఎక్కడ స్లో అనిపించకుండా స్మూత్ గా మూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, రిలేషన్షిప్ సెటప్, కామెడీ ట్రాక్ అన్ని బ్యాలెన్స్ గా ఉంటాయి. ఈ సెటప్ ఫేజ్ లో కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయడం డైరెక్టర్ కి బిగ్గెస్ట్ సక్సెస్. ఇంటర్వల్ కి ముందు వచ్చే హై పాయింట్ వల్ల స్టోరీలో క్యూరియాసిటీ పెరిగింది, విచ్ మేక్స్ ఆడియన్స్ ఈగర్ ఫర్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ డెప్త్ పెంచడంతో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ చేసి స్టోరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. ఈ గ్రాడ్యువల్ ఎస్కలేషన్ వల్ల మూవీ క్లైమాక్స్ వరకు ఇంట్రెస్ట్ మెయింటైన్ చేస్తుంది. నేరేటివ్ ఫ్లో లో ట్రాన్సిషన్స్ కూడా చాలా స్మూత్ గా ఉంటాయి. సీన్ నుండి సీన్ కి జంప్ అవ్వడం సడన్ గా కాకుండా నేచురల్ గా జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా క్లారిటీతో చూపించారు. ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీ అర్థం అవుతుంది. ఈ క్లారిటీ వల్ల మూవీ ఈజీగా ఫాలో అవ్వడం పాసిబుల్ అయింది. అలాగే పేసింగ్ లో ఎక్కడ ఉన్నెసెసరీ డ్రాగింగ్ లేకుండా క్రిస్ప్ గా మెయింటైన్ చేశారు. కొన్ని కమర్షియల్ మూవీస్ లో సెకండ్ హాఫ్ స్లో అనిపిస్తుంది, కానీ ఈ సినిమాలో అలా కాదు. ప్రతి సీన్ కి పర్పస్ ఉండడం వల్ల రన్ టైమ్ ఎఫిషియెంట్ గా యూజ్ చేశారు. మన శంకరవర ప్రసాద్ గారి సినిమాలో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మరియు డెలివరీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ చేసిందని చెప్పాలి. రిలీజ్ ముందు నుండి ఫ్యాన్స్ లో చాలా హైప్ ఉంది, ఎస్పెషల్లీ చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కాంబో వల్ల. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని సాటిస్ఫై చేయడం ఈజీ కాదు, కానీ సినిమాలో మాస్ ఎలిమెంట్స్, కామెడీ, ఎమోషనల్ సీన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఫ్యాన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఫ్యాన్స్ కి కావాల్సిన హీరో ఎలివేషన్ మూమెంట్స్ మూవీలో ప్lentyగా ఉంటాయి. ఇంట్రో సీన్ నుండి క్లైమాక్స్ వరకు మల్టిపుల్ హై మూమెంట్స్ ఇవ్వడం వల్ల ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అదే టైంలో జనరల్ ఆడియన్స్ కి కావాల్సిన స్టోరీ మరియు ఎమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశారు. ఈ డ్యువల్ అపీల్ వల్ల మూవీ రీచ్ చాలా పెరిగింది. ట్రైలర్ లో చూపించిన కాంటెంట్ కి తగ్గట్టుగా మూవీ డెలివర్ అయింది అని ఆడియన్స్ ఫీల్ అయింది. కొన్ని సీన్స్ సర్ప్రైజ్ గా ఉంటాయి, ట్రైలర్ లో రివీల్ చేయకుండా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి వదిలేశారు. ఈ అప్రోచ్ వల్ల థియేటర్ లో ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగింది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ లో కొన్ని ఏరియాస్ లో మూవీ సేఫ్ ప్లే చేసింది అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ స్టోరీ స్ట్రక్చర్ లో. కానీ ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల సేఫ్ అప్రోచ్ కూడా పాజిటివ్ గా వర్క్ అయింది. ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆడియన్స్ సాటిస్ఫైడ్ గా బయటకు వచ్చారు. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో ఫైనల్ అడ్వాన్స్డ్ ఇన్సైట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ కమర్షియల్ సినిమా ఎవల్యూషన్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎర్లియర్ కమర్షియల్ ఫిల్మ్స్ లో మాస్ ఎలిమెంట్స్ డామినేట్ అయ్యాయి, కానీ ఈ సినిమాలో మాస్ ఎమోషన్, ఫ్యామిలీ కనెక్ట్ ఈక్వల్ గా బ్లెండ్ చేశారు. ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఫ్యూచర్ తెలుగు కమర్షియల్ ఫిల్మ్స్ కి ఒక డైరెక్షన్ చూపిస్తుంది అని చెప్పొచ్చు. ఆడియన్స్ టేస్ట్ కూడా టైం తో మారుతున్నాయి, అందుకే మేకర్స్ కూడా స్టోరీ టెల్లింగ్ స్టైల్ ని అప్డేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మనం చూస్తాం ఓవర్ ద టాప్ సీన్స్ కన్నా గ్రౌండెడ్ ఎమోషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. హీరో పవర్ఫుల్ గా ఉంటాడు, కానీ హ్యూమన్ ఫ్లాస్ కూడా చూపించారు, విచ్ మేక్స్ క్యారెక్టర్ మోర్ రిలేటబుల్. ఈ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ వల్ల మూవీకి డీపర్ కనెక్ట్ వచ్చింది. అలాగే మల్టీ జానర్ బ్లెండింగ్ కూడా ఈ సినిమాలో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఒక సింగిల్ జానర్ లో రిస్ట్రిక్ట్ అవ్వకుండా కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ అన్ని మిక్స్ చేసి ఒక హైబ్రిడ్ ఎంటర్టైనర్ క్రియేట్ చేశారు. ఈ ఫార్మాట్ ఆడియన్స్ కి ఫ్రెష్ గా అనిపించింది. ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ లో చూస్తే ఈ సినిమా సక్సెస్ ప్రొడ్యూసర్స్ కి కూడా ఒక సిగ్నల్ ఇచ్చింది. కాంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి సేఫ్ గా హిట్ అచీవ్ చేయొచ్చు అని. ఈ లెసన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి కూడా యూజ్ అవ్వచ్చు. మన శంకరవర ప్రసాద్ గారి సినిమాని ఫైనల్ గా సుమ్మరైజ్ చేయడానికి ముందు ఈ మూవీ జర్నీ మొత్తం గురించి ఒకసారి రిఫ్లెక్ట్ చేస్తే ఇది ఒక వెల్ క్రాఫ్టెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని క్లియర్ గా అర్థమవుతుంది.
బిగినింగ్ నుండి స్లోగా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసి తర్వాత స్టోరీని స్టెప్ బై స్టెప్ గా బిల్డ్ చేసి క్లైమాక్స్ వరకు స్ట్రాంగ్ గా తీసుకెళ్లడం ఈ సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఈ జర్నీలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ వెళ్ళడం చాలా స్మూత్ గా జరిగింది. సినిమాలో ప్రతి ఎలిమెంట్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. హీరో ఎలివేషన్, కామెడీ టైమింగ్, ఫ్యామిలీ బాండింగ్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ప్రాపర్ గా బ్యాలెన్స్ అయి ఉంటాయి. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మూవీ ఎక్కడ వన్ సైడెడ్ గా అనిపించాడు. ప్రతి ఆడియన్స్ కేటగిరీకి సంథింగ్ ఉండడం వల్ల ఈ సినిమా యూనివర్సల్ అపీల్ పొందింది. పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, విజువల్స్, రైటింగ్, డైరెక్షన్ అన్ని కలిసి ఒక కంప్లీట్ సినిమాటిక్ ప్యాకేజ్ క్రియేట్ చేశాయి. కొన్ని మైనర్ ఫ్లాస్ ఉన్నా కూడా అవి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ని డిస్టర్బ్ చేయలేకపోయాయి. ఆడియన్స్ కి థియేటర్ నుండి బయటికి వచ్చినప్పుడు సాటిస్ఫైడ్ ఫీలింగ్ రావడం ఈ సినిమా సక్సెస్ కి మెయిన్ రీజన్. ఈ సినిమాలో ఉన్న స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ వల్ల మూవీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ గా నిలిచింది. ఫ్యామిలీతో కలిసి చూడాలి అనిపించే టైప్ సినిమా ఇది, విచ్ ఇస్ రేర్ ఇన్ కమర్షియల్ జాన్రా. మన శంకరవార ప్రసాద్ గారు సినిమా అల్టిమేట్ గా చూస్తే ఈ మూవీ ఒక గ్రాండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఇండస్ట్రీలో స్ట్రాంగ్ మార్క్ వేయడం జరిగింది అని చెప్పాలి. బిగినింగ్ నుండి ఎండ్ వరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి, ఎంటర్టైన్ చేసి, ఎమోషనల్ గా కనెక్ట్ చేసి ఫుల్ ప్యాకేజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో ఈ సినిమా కంప్లీట్ సక్సెస్ అయింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని పర్ఫెక్ట్ గా డెలివర్ చేసి కమర్షియల్ సినిమాని ఆడియన్స్ కి ఇంకా ఎంజాయబుల్ గా మార్చారు. చిరంజీవి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హార్ట్ లా ఉంది. ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ డెప్త్ అన్ని కలిసి క్యారెక్టర్ ని అన్ఫర్గెటబుల్ గా మార్చాయి. నయనతార మరియు వెంకటేష్ పర్ఫార్మెన్సెస్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల మూవీ ఇంకా బ్యాలెన్స్డ్ గా అనిపించింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అన్ని కలిసి సినిమా క్వాలిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఈ సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ రెండు సైడ్స్ ని ఈక్వల్ గా సాటిస్ఫై చేయడం. కామెడీ సీన్స్ నవ్వించాయి, ఎమోషనల్ సీన్స్ హార్ట్ ని టచ్ చేశాయి, యాక్షన్ సీన్స్ ఎక్సైట్ చేశాయి. ఈ కాంబినేషన్ వల్ల ఈ మూవీ అందరికీ కనెక్ట్ అయింది. కొన్ని చిన్న ఫ్లాస్ ఉన్నా కూడా అవి ఓవరాల్ ఇంపాక్ట్ ని ఎఫెక్ట్ చేయలేదు. ఫైనల్ గా చెప్పాలంటే మన శంకరవర ప్రసాద్ గారు ఒక కంప్లీట్ పైసా వసూల్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్. థియేటర్ లో చూస్తే ఫుల్ ఎక్స్పీరియన్స్, హోమ్ లో చూస్తే ఎమోషనల్ కనెక్ట్, రెండు వేస్ లో కూడా ఎంజాయ్ చేయగలిగే సినిమా. ఈ మూవీ ఫ్యూచర్ లో కూడా గుర్తుండిపోతుంది అని డౌట్ లేదు. మీ ఫైనల్
మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ గురించి మాట్లాడుకుంటే అది మూవీలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో స్మూత్గా నడిచిన స్టోరీ ఇంటర్వల్ దగ్గర సడన్గా ఇంటెన్సిటీ పెంచడం ఆడియన్స్కి స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ బ్లాక్లో హీరో లైఫ్లో జరిగే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ స్టోరీ డైరెక్షన్ని కంప్లీట్లీ చేంజ్ చేస్తుంది, విచ్ బిల్డ్స్ క్యూరియాసిటీ ఫర్ సెకండ్ హాఫ్. ఇంటర్వల్ ముందు వచ్చే సీన్స్ చాలా కేర్ఫుల్గా బిల్డ్ చేశారు. స్మాల్ క్లూస్, ఇమోషనల్ హింట్స్ అన్నీ కలిపి ఫైనల్గా ఒక పవర్ఫుల్ రివీల్కి లీడ్ అవుతాయి. ఆడియన్స్కి ఇంకా ఏమి జరుగుతుంది అనే క్వశ్చన్ క్రియేట్ చేయడం ఈ బ్లాక్ సక్సెస్. ఈ సస్పెన్స్ ఎలిమెంట్ వల్ల సెకండ్ హాఫ్ కోసం ఎక్సైట్మెంట్ డబుల్ అయింది. చిరంజీవి పర్ఫార్మెన్స్ ఇంటర్వల్ బ్లాక్లో చాలా హైలైట్గా ఉంటుంది. ఆయన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ ఇంటెన్సిటీ అన్నీ కలిసి సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. ఈ మూమెంట్లో హీరో స్ట్రెంగ్త్ మరియు వల్నరబిలిటీ రెండు చూపించడం వల్ల క్యారెక్టర్కి డెప్త్ పెరిగింది. టెక్నికల్గా కూడా ఈ బ్లాక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హై ఇంటెన్సిటీలో ఉండడం, ఎడిటింగ్ ఫాస్ట్గా ఉండడం వల్ల టెన్షన్ బిల్డ్ అయింది. కెమెరా యాంగిల్స్ మరియు లైటింగ్ కూడా సీన్ మూడ్ని పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ చేశాయి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో సెకండ్ హాఫ్ బిగినింగ్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్వాల్ తర్వాత స్టోరీ టోన్ క్లియర్గా మారుతుంది అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో లైట్గా ఉన్న నేరేషన్ సెకండ్ హాఫ్లో సీరియస్ మరియు ఎమోషనల్ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ ట్రాన్సిషన్ చాలా స్మూత్గా హ్యాండిల్ చేశారు. ఎక్కడ సడన్గా అనిపించకుండా న్యాచురల్గా ఫీల్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్లో హీరో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ని చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేశారు. శంకరవర ప్రసాద్ తన పాస్ట్ డిసిజన్స్ గురించి ఆలోచిస్తాడు. తన ఫ్యామిలీతో ఉన్న డిస్టెన్స్ని రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఇంట్రోస్పెక్షన్ సీన్స్ చాలా డెప్త్తో రాయబడాయి. ఆడియన్స్కి హీరో పైన సింపతి మరియు కనెక్షన్ పెరిగేది. అలాగే సెకండ్ హాఫ్లో స్టేక్స్ కూడా పెంచడం జరిగింది. హీరోకి పర్సనల్గా మరియు ప్రొఫెషనల్గా రెండు సైడ్స్లో ఛాలెంజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ డ్యూయల్ ప్రెషర్ వల్ల స్టోరీ ఇంటెన్సిటీ ఇంకా పెరిగేది. ఆడియన్స్కి టెన్షన్ మరియు క్యూరియాసిటీ రెండు మెయింటైన్ అవుతాయి. హీరో ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ రోల్ కూడా సెకండ్ హాఫ్లో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వెంకటేష్ క్యారెక్టర్ కొన్ని క్రూషియల్ మూమెంట్స్లో ఎంట్రీ ఇచ్చి హీరోకి సపోర్ట్ ఇవ్వడం స్టోరీ ప్రోగ్రెషన్లో ఇంపార్టెంట్ పార్ట్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్స్ కూడా స్టోరీ ఎమోషనల్ వెయిట్ని పెంచాయి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో ప్రీక్లైమాక్స్ పోర్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది మూవీలో మోస్ట్ ఇంటెన్స్ మరియు ఎమోషనల్లీ చార్జ్ సెగ్మెంట్ అని చెప్పాలి. క్లైమాక్స్కి ముందొచ్చే ఈ పార్ట్లో స్టోరీ పిక్స్కి రీచ్ అవుతుంది. హీరో లైఫ్లో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఈ బిల్డప్ చాలా కేర్ఫుల్లీ డిజైన్ చేశారు. ప్రతి సీన్ టెన్షన్ని ఇంక్రిమెంట్గా పెంచుతుంది. ప్రీ క్లైమాక్స్లో హీరో డిసిషన్స్ చాలా క్రూషియల్గా ఉంటాయి. శంకరవర ప్రసాద్ తన పాస్ట్ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటాడు. ఈ మూమెంట్స్లో ఆయన క్యారెక్టర్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం క్లియర్గా కనిపిస్తుంది. ఎమోషనల్ స్ట్రెంగ్త్ మరియు డిటర్మినేషన్ రెండు కలిసి క్యారెక్టర్ని పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తాయి. విలన్ ట్రాక్ కూడా ఈ స్టేజ్లో పీక్కి రీచ్ అవుతుంది. అంతగోనిస్ట్ ప్లాన్స్ ఇంటెన్స్గా మారుతాయి. హీరోకి డైరెక్ట్ ఛాలెంజ్ క్రియేట్ చేస్తాయి. హీరో విలన్ కాన్ఫ్రంటేషన్కి బిల్డప్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఆడియన్స్ని ఎడ్జ్లో పెట్టేది. ఈ టెన్షన్ వల్ల క్లైమాక్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగేది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఈ పోర్షన్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హై పిచ్లో ఉండడం, ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్, డ్రమాటిక్ విజువల్స్ అన్నీ కలిసి ఇంటెన్స్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. లైటింగ్ మరియు కెమెరా వర్క్ కూడా మూడ్ని పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తాయి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో పోస్ట్ క్లైమాక్స్ మరియు ఎండింగ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ ఫినిష్ అయ్యాక ఆడియన్స్ మైండ్లో స్ట్రాంగ్ ఇంప్రెషన్ వదిలి వెళ్తుంది అని చెప్పాలి. క్లైమాక్స్ తర్వాత వచ్చే ఫైనల్ సీన్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఇమోషనల్గా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. శంకర వరప్రసాద్ తన ఫ్యామిలీతో కంప్లీట్గా రీకనెక్ట్ అవ్వడం, మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడం అనేవి చాలా హార్ట్ టచింగ్గా చూపించారు. ఈ ఎండింగ్లో ఓవర్ డ్రామా లేకుండా న్యాచురల్గా ఎమోషన్స్ కాన్వే చేయడం చాలా ప్లస్ పాయింట్. క్యారెక్టర్స్ జర్నీ మొత్తంకి ఒక మీనింగ్ఫుల్ క్లోజర్ ఇవ్వడం జరిగింది. ఆడియన్స్కి కంప్లీట్ స్టోరీ చూసాం అనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ టైప్ క్లీన్ ఎండింగ్ వల్ల మూవీ మెమరీలో ఇంకా స్ట్రాంగ్గా నిలుస్తుంది. అలాగే ఎండింగ్ మెసేజ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. లైఫ్లో డ్యూటీ ఎంత ఇంపార్టెంట్ అయినా ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయకూడదు అనే స్ట్రాంగ్ మెసేజ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఈ మెసేజ్ ప్రీచీగా కాకుండా స్టోరీ ద్వారా న్యాచురల్గా కాన్వే అయింది. లాస్ట్ ఫ్యూ ఫ్రేమ్స్లో కామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సింపుల్ విజువల్స్ యూజ్ చేసి పీస్ఫుల్ ఎండింగ్ క్రియేట్ చేశారు. ఈ కామ్ టోన్ వల్ల ఆడియన్స్ ఎమోషనల్గా సెటిల్ అయ్యి థియేటర్ నుండి బయటకు వెళ్తారు. ఎండింగ్ ఇంపాక్ట్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. నేదర్ టూ హెవీ నాట్ టూ లైట్. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో ఇప్పుడు మనం సీన్ వైజ్ డీప్ బ్రేక్ డౌన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ హీరో ఇంట్రొడక్షన్ తర్వాత వచ్చే ఎర్లీ కాన్ఫ్లిక్ట్ సెటప్. ఈ సెగ్మెంట్లో హీరో క్యారెక్టర్కి సంబంధించిన ఫస్ట్ మేజర్ ఛాలెంజ్ చూపించారు. శంకరవర ప్రసాద్ ఒక డిసిప్లిన్డ్ ఆఫీసర్గా డ్యూటీ చేస్తూ ఒక క్రిటికల్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తాడు. ఈ సీన్లో ఆయన ప్రొఫెషనలిజం, డిసిషన్ మేకింగ్ క్లారిటీ, ఫియర్లెస్ యాటిట్యూడ్ అన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతాయి.
ఈ ఎర్లీ కాన్ఫ్లిక్ట్ సీన్లో టెన్షన్ గ్రాడ్యువల్గా బిల్డ్ అవుతుంది. స్టార్టింగ్లో నార్మల్ సిచ్యువేషన్లు అనిపించినా స్లోగా స్టేక్స్ పెరిగేది. హీరో క్విక్గా రియాక్ట్ అయ్యి సిచ్యువేషన్ని కంట్రోల్లో పెట్టడం ఆడియన్స్కి స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సీక్వెన్స్లో యాక్షన్తో పాటు ఇంటెలిజెన్స్ కూడా చూపించారు, విచ్ మేక్స్ హీరో క్యారెక్టర్ మోర్ బిలీవబుల్. టెక్నికల్గా చూస్తే ఈ సీన్లో కెమెరా వర్క్ చాలా డైనమిక్గా ఉంటుంది. ఫాస్ట్ కట్స్, క్లోజప్ షాట్స్ యూస్ చేసి అర్జెన్సీ ఫీల్ క్రియేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టెన్షన్ని యాంప్లిఫై చేస్తుంది, సీన్ ఇంపాక్ట్ని పెంచుతుంది. సౌండ్ డిజైన్ కూడా చాలా క్రిస్ప్గా ఉంది, ప్రతి స్మాల్ డీటెయిల్ క్లారిటీతో వినిపిస్తుంది. ఈ ఎర్లీ కాన్ఫ్లిక్ట్ వల్ల స్టోరీకి స్ట్రాంగ్ బేస్ సెట్ అయింది. ఆడియన్స్కి హీరో కేపబిలిటీ గురించి క్లియర్ ఐడియా వచ్చింది, విచ్ మేక్స్ లేటర్ ఛాలెంజెస్ ఇంకా ఎంగేజింగ్గా ఫీల్ అవుతాయి. ఈ టైప్ స్ట్రాంగ్ ఇనిషియల్ కాన్ఫ్లిక్ట్ కమర్షియల్ సినిమాలో చాలా ఇంపార్టెంట్, అండ్ ఈ మూవీలో అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఇంపార్టెంట్ సీన్ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే హీరో ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పాలి. ఈ సెగ్మెంట్లో శంకరవర ప్రసాద్ పర్సనల్ లైఫ్ని డీటెయిల్గా చూపించారు. తన వైఫ్ శశిరేఖ మరియు పిల్లలతో ఉన్న రిలేషన్, డైలీ ఇంటరాక్షన్స్ అన్నీ న్యాచురల్గా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ లుక్లో నార్మల్ ఫ్యామిలీలో అనిపించిన లోపల ఉన్న ఎమోషనల్ గ్యాప్ సటిల్గా రివీల్ అవుతుంది. ఈ సీన్స్లో డైలాగ్స్ కన్నా సైలెన్స్ ఎక్కువ మాట్లాడుతుంది. హస్బెండ్ వైఫ్ మధ్య స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్, అన్స్పోకెన్ ఫీలింగ్స్, ఎమోషనల్ డిస్టెన్స్ అన్ని ఎక్స్ప్రెషన్స్ ద్వారా కాన్వే చేశారు. ఈ రియలిస్టిక్ పోర్ట్రయల్ వాళ్ళ ఆడియన్స్కి చాలా రిలేటబుల్గా అనిపిస్తుంది. చాలా మందికి ఓన్ లైఫ్ సిచ్యువేషన్స్ గుర్తుకు రావడం జరుగుతుంది. పిల్లలతో హీరో ఇంటరాక్షన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. తన స్ట్రిక్ట్ నేచర్ వాళ్ళ కిడ్స్తో బాండింగ్ కొంచెం వీక్గా ఉంటుంది అని చూపించారు, కానీ కొన్ని స్మాల్ మూమెంట్స్లో ఆయన కేర్ కూడా కనిపిస్తుంది. ఈ కాంట్రాస్ట్ వల్ల క్యారెక్టర్ కాంప్లెక్సిటీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. టెక్నికల్గా కూడా ఈ సీన్స్లో లైటింగ్ సాఫ్ట్గా, కలర్ టోన్స్ వామ్గా యూజ్ చేశారు, విచ్ క్రియేట్స్ హోమ్లీ ఫీల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సటిల్గా ఉంది, ఇమోషన్స్ని హైలైట్ చేస్తుంది వితౌట్ ఓవర్ పవరింగ్ ద సీన్. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ సీన్ వైస్ బ్రేక్డౌన్లో మనం చూడాలి అంటే కామెడీ సెటప్ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో డైరెక్టర్ అనిల్ రవిపూడి తన సిగ్నేచర్ కామెడీ స్టైల్ని ఫుల్గా ఇంట్రడ్యూస్ చేశారు. స్టోరీ సీరియస్ టోన్లో వెళ్తున్న టైంలో సడన్గా లైట్ హార్టెడ్ సీన్స్ ఇంట్రడ్యూస్ చేసి ఆడియన్స్ని రిలాక్స్ చేయడం జరిగింది. ఈ కామెడీ సీన్స్లో సిచ్యువేషనల్ హ్యూమర్ చాలా న్యాచురల్గా ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య జరిగే స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్, ఫన్నీ రియాక్షన్స్ టైమింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఆడియన్స్ని నవ్వుకునే విధానంలో ఉంటాయి. పోస్ట్ కామెడీ లేకుండా స్టోరీ ఫ్లోలోనే కామెడీ జనరేట్ అవ్వడం ఈ మూవీకి పెద్ద ప్లస్. ఈ టైప్ ఎగ్జిక్యూషన్ వల్ల ఆడియన్స్కి కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ వస్తుంది. వెంకటేష్ క్యారెక్టర్ ఎంట్రీకి ముందు ఈ కామెడీ సెటప్ గ్రౌండ్ వర్క్లా ఉంటుంది. సపోర్టింగ్ కామెడియన్స్ రోల్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేశారు. ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్ బిహేవియర్ ఇచ్చడం వల్ల హ్యూమర్ వెరైటీగా ఉంటుంది. డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, పాజెస్ అన్నీ కలిసి సీన్స్ని ఇంకా ఫన్నీగా మార్చేస్తాయి. టెక్నికల్గా కూడా ఈ సీన్స్లో కెమెరా యాంగిల్స్ వైడ్గా యూజ్ చేసి గ్రూప్ ఇంటరాక్షన్స్ని హైలైట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైట్గా, ప్లేఫుల్గా ఉంటుంది, విచ్ సపోర్ట్స్ కామెడీ మూడ్. ఎడిటింగ్ కూడా టైమింగ్కి తగ్గట్టుగా షార్ప్గా ఉంది, పంచ్ లైన్స్ కరెక్ట్గా ల్యాండ్ అవ్వడానికి హెల్ప్ చేసింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ సీన్ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే వెంకటేష్ క్యారెక్టర్ ఎంట్రీ సీక్వెన్స్ చాలా హైలైట్ అని చెప్పాలి. ఈ ఎంట్రీ మూవీలో ఒక ఫ్రెష్ ఎనర్జీని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. స్టోరీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాక ఈ పాయింట్లో వెంకటేష్ క్యారెక్టర్ సడన్గా ఎంటర్ అయ్యి నేరేటివ్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చేస్తాడు. ఆయన ఇంట్రొడక్షన్ సీన్లో కామెడీ మరియు స్టైల్ రెండు పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యి ఆడియన్స్కి ఇన్స్టెంట్ కనెక్ట్ క్రియేట్ చేస్తాయి. ఈ క్యారెక్టర్ ఎంట్రీలో టైమింగ్ చాలా క్రూషియల్. రైట్ మూమెంట్లో ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆడియన్స్కి ఎక్సైట్మెంట్ పెరిగేది. వెంకటేష్ మానరిజమ్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిసి క్యారెక్టర్కి యూనిక్ ఐడెంటిటీ ఇచ్చాయి. ఫస్ట్ సీన్లోనే ఆయన రోల్ ఇంపార్టెన్స్ క్లియర్గా చూపించారు. జస్ట్ క్యామియోలా కాకుండా స్టోరీలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి డిజైన్ చేశారు. హీరో మరియు వెంకటేష్ మధ్య ఫస్ట్ ఇంటరాక్షన్ సీన్స్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇద్దరి పర్సనాలిటీస్ డిఫరెంట్గా ఉండడం వల్ల క్లాషెస్ మరియు కామెడీ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఈ కాంట్రాస్ట్ వల్ల సీన్స్ డైనమిక్గా, ఎంగేజింగ్గా ఫీల్ అవుతాయి. ఆడియన్స్కి ఈ కాంబినేషన్ సీన్స్ మేజర్ హైలైట్గా నిలిచాయి. టెక్నికల్గా కూడా ఈ ఎంట్రీ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎనర్జెటిక్గా ఉంది, విచ్ ఎన్హాన్సెస్ ఎంట్రీ ఇంపాక్ట్. కెమెరా స్లో మోషన్ షాట్స్, స్టైలిష్ యాంగిల్స్ యూస్ చేసి స్టార్ ఎంట్రీ ఫీల్ని ఇంకా ఎలివేట్ చేశారు. ఎడిటింగ్ కూడా క్రిస్ప్గా ఉంది, సీన్కి పర్ఫెక్ట్ రిథమ్ ఇచ్చింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ సీన్ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే హీరో మరియు వెంకటేష్ మధ్య బాండింగ్ డెవలప్ అయ్యే సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇనిషియల్గా కామెడీ క్లాషెస్తో స్టార్ట్ అయిన వాళ్ళిద్దరి రిలేషన్ స్లోగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మరియు రెస్పెక్ట్లోకి మారడం చాలా న్యాచురల్గా చూపించారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ స్టోరీకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా యాడ్ చేస్తాయి. ఈ బాండింగ్ సీన్స్లో కామెడీ మరియు ఎమోషన్ రెండు పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫన్నీ కాన్వర్సేషన్స్ ఆడియన్స్ని నవ్వుకునే విధానంలో ఉంటాయి, కానీ అదే టైంలో కొన్ని మూమెంట్స్లో సీరియస్ డిస్కషన్స్ ద్వారా హీరోకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెంకటేష్ క్యారెక్టర్ ఇక్కడ జస్ట్ కామిక్ రిలీఫ్ కాకుండా హీరో జర్నీలో ఇంపార్టెంట్ సపోర్ట్ సిస్టమ్లో డెవలప్ అవుతుంది. పర్టికులర్లీ కొన్ని సీన్స్లో వెంకటేష్ క్యారెక్టర్ హీరోని తన మిస్టేక్స్ గురించి సబ్టిల్గా రియలైజ్ చేయడం చాలా ఎఫెక్టివ్గా చూపించారు. డైరెక్ట్గా లెక్చర్ ఇవ్వకుండా హ్యూమర్లోనే మెసేజ్ కాన్వే చేయడం ఈ క్యారెక్టర్ స్ట్రెంగ్త్. ఈ అప్రోచ్ వల్ల ఆడియన్స్ కూడా మెసేజ్ ఈజీగా రీచ్ అవుతుంది.
టెక్నికల్ గా ఈ సీన్స్ లో కెమెరా వర్క్ సింపుల్ గా న్యాచురల్ గా ఉంటుంది. క్లోజ్అప్ షాట్స్ యూజ్ చేసి క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ హైలైట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లైట్ గా ఉంది, బాండింగ్ మూమెంట్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారి సినిమాలో నెక్స్ట్ సీన్ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే రొమాంటిక్ ట్రాక్ డెవలప్మెంట్ సీక్వెన్స్ చాలా స్మూత్ గా ఉంటుంది అని చెప్పాలి. శంకరవర ప్రసాద్ మరియు సాసిరేక్ మధ్య పాస్ట్ లో ఉన్న బాండింగ్ ని ఫ్లాష్ బ్యాక్ లో చూపించడం, తర్వాత ప్రెసెంట్ లో ఉన్న డిస్టెన్స్ ని కాంట్రాస్ట్ గా ప్రెజెంట్ చేయడం చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అయింది. ఈ డ్యూయల్ టైమ్ లైన్ అప్రోచ్ వల్ల ఆడియన్స్ కి వాళ్ళిద్దరి రిలేషన్ డెప్త్ క్లియర్ గా అర్థం అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో రొమాన్స్ చాలా సాఫ్ట్ గా న్యాచురల్ గా ఉంటుంది. స్మాల్ జెస్చర్స్, లైట్ కాన్వర్సేషన్స్, హ్యాపీ మూమెంట్స్ ద్వారా లవ్ ని సటిల్ గా చూపించారు. ఓవర్ డ్రామాటిక్ సీన్స్ కాకుండా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేయడం వల్ల ఈ ట్రాక్ ఆడియన్స్ కి చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఈ మెమరీస్ తర్వాత ప్రెజెంట్ లో వచ్చే ఎమోషనల్ గ్యాప్ ని ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా చేస్తాయి. ప్రెజెంట్ టైమ్ లైన్ లో ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ చాలా మెచ్యూర్ గా హ్యాండిల్ చేశారు. డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్స్ కన్నా సైలెన్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఇన్కంప్లీట్ కాన్వర్సేషన్స్ ద్వారా టెన్షన్ చూపించారు. ఈ అప్రోచ్ వల్ల సీన్స్ ఇంకా రియలిస్టిక్ గా ఫీల్ అవుతాయి. సాంగ్స్ కూడా ఈ రొమాంటిక్ ట్రాక్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మెలోడీ సాంగ్స్ ద్వారా ఎమోషన్స్ ని కన్వే చేసి ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం జరిగింది. విజువల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, రొమాన్స్ ఫీల్ ని ఇంకా ఎన్హాన్స్ చేశాయి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ సీన్ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే కాన్ఫ్లిక్ట్ ఎస్కలేషన్ సీక్వెన్స్ చాలా క్రూషియల్ గా ఉంటుంది అని చెప్పాలి. ఈ సెగ్మెంట్ లో స్టోరీ స్టేక్స్ సడన్ గా పెంచడం జరిగింది. హీరో పర్సనల్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తో పాటు ఎక్స్టర్నల్ థ్రెట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల సిచ్యువేషన్ ఇంకా కాంప్లెక్స్ గా మారిపోతుంది. ఈ డ్యూయల్ కాన్ఫ్లిక్ట్ స్ట్రక్చర్ వల్ల ఆడియన్స్ కి టెన్షన్ మరియు క్యూరియాసిటీ రెండు సిమల్టేనియస్లీ క్రియేట్ అవుతాయి. ఈ ఎస్కలేషన్ సీన్స్ లో హీరో డిసిజన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. శంకరవర ప్రసాద్ ఒక సైడ్ లో ఫ్యామిలీ ఇష్యూస్ ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తూ ఇంకొక సైడ్ లో తన డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ ని నెగ్లెక్ట్ చేయకుండా మేనేజ్ చేయడానికి స్ట్రగుల్ చేస్తాడు. ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చాలా రియలిస్టిక్ గా చూపించారు, విచ్ మేక్స్ ఆడియన్స్ ఎమోషనల్ ఇన్వెస్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. విలన్ ప్రెజెన్స్ కూడా ఈ స్టేజ్ లో ఇంకా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది. డైరెక్ట్ గా కాన్ఫ్రంటేషన్స్ కాకుండా ఇండైరెక్ట్ గా ప్రెజర్ క్రియేట్ చేయడం ద్వారా టెన్షన్ బిల్డ్ చేశారు. ఈ అప్రోచ్ వల్ల సస్పెన్స్ మెయింటైన్ అయ్యి స్టోరీ అన్ప్రెడిక్టబుల్ గా ఫీల్ అవుతుంది. టెక్నికల్ గా ఈ సీక్వెన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంటెన్సిటీ పెంచడం, ఎడిటింగ్ పేస్ ఫాస్ట్ గా ఉండడం వల్ల అర్జెన్సీ ఫీల్ క్రియేట్ అయింది. కెమెరా మూవ్మెంట్స్ డైనామిక్ గా ఉంటాయి, యాక్షన్ మరియు డ్రామా రెండు హైలైట్ అవుతాయి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ సీన్ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే ఎమోషనల్ బ్రేక్ డౌన్ సీక్వెన్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుందని చెప్పాలి. ఈ సెగ్మెంట్ లో హీరో శంకరవర ప్రసాద్ తన లైఫ్ లో జరిగిన మిస్టేక్స్ ని ఫుల్లీ రియలైజ్ అయ్యే మూమెంట్ చూపించారు. ఇప్పటి వరకు స్ట్రాంగ్ గా కంట్రోల్ గా కనిపించిన క్యారెక్టర్ ఇక్కడ ఎమోషనల్లీ వల్నరబుల్ గా మారతాడు, విచ్ యాడ్స్ అ న్యూ లేయర్ టు హిస్ పర్సనాలిటీ. ఈ సీన్స్ లో డైలాగ్స్ కన్నా సైలెన్స్ మరియు ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ మాట్లాడతాయి. చిరంజీవి ఎక్స్ప్రెషన్స్ చాలా డీప్ గా ఉంటాయి, ఆడియన్స్ కి డైరెక్ట్ గా హార్ట్ కి కనెక్ట్ అవుతాయి. తన ఫ్యామిలీతో ఉన్న డిస్టెన్స్ గురించి ఆలోచిస్తూనే తన డిసిషన్స్ కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకోవడం చాలా న్యాచురల్ గా చూపించారు. ఈ రియలైజేషన్ మూమెంట్ స్టోరీలో టర్నింగ్ పాయింట్ లా వర్క్ అవుతుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ రియాక్షన్స్ కూడా ఈ సీక్వెన్స్ లో ఇంపార్టెంట్ గా ఉంటాయి. వెంకటేష్ క్యారెక్టర్ సటిల్ గా సపోర్ట్ ఇవ్వడం, ఫ్యామిలీ మెంబర్స్ సైలెంట్ పెయిన్ చూపించారు. ఈ కాంబైన్ ఇమోషన్స్ వల్ల సీన్ ఇంకా హెవీగా ఫీల్ అవుతుంది, కానీ ఓవర్ డ్రామా లేకుండా బ్యాలెన్స్ గా మెయింటైన్ చేశారు. టెక్నికల్ గా చూస్తే ఈ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాఫ్ట్ గా ఉంది, ఇమోషనల్ టోన్ ని హైలైట్ చేస్తుంది. లైటింగ్ కూడా స్లైట్లీ డల్ గా యూస్ చేసి మూడ్ ని రిఫ్లెక్ట్ చేశారు. కెమెరా క్లోజ్అప్స్ యూస్ చేసి ఎక్స్ప్రెషన్స్ ని ఫోకస్ లో పెట్టారు. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ సీన్ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే రిడెంప్షన్ ఆర్క్ డెవలప్మెంట్ సీక్వెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పాలి. ఎమోషనల్ బ్రేక్ డౌన్ తర్వాత హీరో శంకరవర ప్రసాద్ తన లైఫ్ ని కరెక్ట్ డైరెక్షన్ లో తీసుకెళ్ళడానికి కాన్షియస్ గా డిసిజన్స్ తీసుకుంటాడు. ఈ ఫేజ్ లో ఆయన క్యారెక్టర్ లో క్లారిటీ, మెచ్యూరిటీ మరియు డిటర్మినేషన్ క్లియర్ గా కనిపిస్తాయి. హీరో తన పాస్ట్ మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేసి తన ఫ్యామిలీతో రిలేషన్ మళ్ళీ బిల్డ్ చేయడానికి ఎఫర్ట్ పెట్టడం చాలా రియలిస్టిక్ గా చూపించారు. స్మాల్ యాక్షన్స్, జెన్యూన్ అటెంప్ట్స్ ద్వారా ట్రస్ట్ రిగెయిన్ చేయడం అనే ప్రాసెస్ స్లోగా, న్యాచురల్ గా ఉంటుంది. ఈ గ్రాడ్యువల్ చేంజ్ వల్ల ఆడియన్స్ కి క్యారెక్టర్ జర్నీ బిలీవబుల్ గా అనిపిస్తుంది. ప్రొఫెషనల్ సైడ్ లో కూడా హీరో ఇంకా ఫోకస్డ్ గా మారతాడు. డ్యూటీని ఇంకా రెస్పాన్సిబిలిటీతో హ్యాండిల్ చేస్తూ పర్సనల్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో ఉన్న స్ట్రగుల్ కూడా సటిల్ గా చూపించారు, విచ్ యాడ్స్ మోర్ డెప్త్ టు ద నారేటివ్. వెంకటేష్ క్యారెక్టర్ ఈ స్టేజ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ లో ఉంటాడు. గైడెన్స్, ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ద్వారా హీరో ట్రాన్స్ఫర్మేషన్ కి హెల్ప్ చేస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్స్ కూడా స్లోలీ పాజిటివ్ డైరెక్షన్ లో మారడం వల్ల ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ క్రియేట్ అవుతుంది. టెక్నికల్ గా ఈ సీక్వెన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్లిఫ్టింగ్ టోన్ లో ఉంటుంది, విచ్ రిఫ్లెక్ట్స్ హోప్ అండ్ చేంజ్. విజువల్స్ కూడా బ్రైటర్ గా ఉంటాయి, విచ్ సింబలైజెస్ పాజిటివ్ షిఫ్ట్ ఇన్ స్టోరీ. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఇన్ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే ఫైనల్ కన్ఫ్రంటేషన్ సెటప్ సీక్వెన్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది అని చెప్పాలి. ఈ స్టేజ్ లో స్టోరీ క్లైమాక్స్ కి దగ్గరికి వస్తుంది, హీరో మరియు విలన్ మధ్య డైరెక్ట్ క్లాష్ కి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తారు. టెన్షన్ గ్రాడ్యువల్ గా బిల్డ్ అవుతుంది, ప్రతి సీన్ స్టేక్స్ ని ఇంకా పెంచుతుంది. శంకరవర ప్రసాద్ ఇప్పుడు మెంటలీ స్ట్రాంగ్ గా, ఎమోషనలీ క్లియర్ గా ఉంటాడు. తన పాస్ట్ మిస్టేక్స్ నుండి నేర్చుకొని ఇప్పుడు కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. ఈ కాన్ఫిడెన్స్ మరియు క్లారిటీ వల్ల హీరో క్యారెక్టర్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అచీవ్ చేశాడు అని క్లియర్ గా కనిపిస్తుంది. విలైన్ సైడ్ లో కూడా ప్లాన్స్ పీక్ స్టేజ్ లో ఉంటాయి. అంతగోనిస్ట్ ఫైనల్ మూవ్ కోసం ప్రిపేర్ అవ్వడం హీరోకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ క్రియేట్ చేయడం వల్ల సస్పెన్స్ ఇంకా పెరిగేది. ఈ క్యాట్ అండ్ మౌస్ టెన్షన్ ఆడియన్స్ ని ఎడ్జ్ లో పెట్టేది. ఈ సెటప్ సీన్స్ లో డైలాగ్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. హీరో మరియు విలైన్ మధ్య ఇండైరెక్ట్ వార్నింగ్, స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ టెన్షన్ ని ఇంకా ఎలివేట్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హై ఇంటెన్సిటీలో ఉంది, సీన్ మూడ్ ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తుంది.
టెక్నికల్ గా ఈ పోర్షన్ లో ఎడిటింగ్ ఫాస్ట్ పేస్డ్ గా ఉంది. క్విక్ కట్స్ యూస్ చేసి అర్జెన్సీ క్రియేట్ చేశారు. కెమెరా యాంగిల్స్ డ్రామాటిక్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ వైట్ షాట్స్ మరియు క్లోజ్అప్స్ కాంబినేషన్ వల్ల స్కేల్ మరియు ఎమోషన్ రెండు హైలైట్ అవుతాయి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ సీన్ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే ఫైనల్ కాన్ఫ్రంటేషన్ సీక్వెన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పాలి. ఈ సెగ్మెంట్ లో హీరో శంకరవర ప్రసాద్ మరియు విలన్ డైరెక్ట్ గా ఫేస్ అవుతారు. స్టోరీలో బిల్డ్ అయిన టెన్షన్ మొత్తం ఇక్కడే రిలీజ్ అవుతుంది. యాక్షన్ తో పాటు స్ట్రాంగ్ ఎమోషనల్ అండర్ కరెంట్ ఉండడం వల్ల ఈ కాన్ఫ్రంటేషన్ ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఫీల్ అవుతుంది. హీరో ఇప్పుడు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటాడు. ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ క్లియర్, ఇమోషనలీ స్టేబుల్. తన ఫ్యామిలీ కోసం, తన డ్యూటీ కోసం ఫైట్ చేస్తున్నాడు అనే క్లారిటీ వాళ్ళ ప్రతి యాక్షన్ మీనింగ్ఫుల్ గా అనిపిస్తుంది. విలన్ తో జరిగే డైలాగ్స్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. ఈ క్లాష్ లో హీరో కన్విక్షన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫైట్ కొరియోగ్రఫీ కూడా చాలా వెల్ డిజైన్ గా ఉంటుంది. ప్లస్ పంచెస్ కాకుండా స్ట్రాటజీతో ఫైట్ చేస్తాడు హీరో. ఈ అప్రోచ్ వల్ల ఫైట్ రియలిస్టిక్ గా ఫీల్ అవుతుంది. ప్రతి మూవ్ కి ఒక పర్పస్ ఉంది, విచ్ కీప్స్ ఆడియన్స్ ఫుల్లీ ఎంగేజ్డ్. టెక్నికల్ గా ఈ సీక్వెన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీక్ లో ఉంటుంది. మ్యూజిక్ ఇంటెన్సిటీ సీన్ టెన్షన్ ని డబుల్ చేస్తుంది. కెమెరా స్లో మోషన్ షాట్స్ మరియు క్లోజ్అప్ ఎక్స్ప్రెషన్స్ మిక్స్ చేసి సినిమాటిక్ ఫీల్ ని ఎన్హాన్స్ చేశారు. రైటింగ్ కూడా డ్రామాటిక్ గా ఉంది, సీన్ సీరియస్నెస్ ని హైలైట్ చేస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ సీన్ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే క్లైమాక్స్ రెజల్యూషన్ సీక్వెన్స్ చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుందని చెప్పాలి. ఫైనల్ కాన్ఫ్రంటేషన్ తర్వాత స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ గా రిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. హీరో శంకరవర ప్రసాద్ తన మిషన్ కంప్లీట్ చేసి తన ఫ్యామిలీని సేఫ్ గా ప్రొటెక్ట్ చేశాడు అనే క్లారిటీ ఆడియన్స్ కి వస్తుంది. ఈ రెజల్యూషన్ సీన్స్ లో ఎమోషనల్ పే ఆఫ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. హీరో తన ఫ్యామిలీతో మళ్ళీ కలవడం, మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడం అనేవి చాలా హార్ట్ టచింగ్. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో ఫైనల్ ఫేజ్ బ్రేక్ డౌన్ స్టార్ట్ చేస్తే ఈ పార్ట్లో ఓవరాల్ టెక్నికల్ బ్రిలియన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీలో ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ తన బెస్ట్ ఇచ్చిందని క్లియర్గా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి సినిమా క్వాలిటీని చాలా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీలో విజువల్స్ చాలా రిచ్గా, కలర్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్లో డీటెయిలింగ్ కనిపిస్తుంది. ఎస్పెషలీ అవుట్డోర్ లొకేషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్సెస్లో స్కేల్ చాలా గ్రాండ్గా ఫీల్ అవుతుంది. లైటింగ్ యూసేజ్ కూడా సీన్ మూడ్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో సాఫ్ట్ లైటింగ్, యాక్షన్ సీన్స్లో హై కాంట్రాస్ట్ లైటింగ్ యూస్ చేసి మూడ్ని ఎన్హాన్స్ చేశారు. ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే మూవీ పేసింగ్ని మెయింటైన్ చేయడంలో ఎడిటింగ్ మేజర్ రోల్ ప్లే చేసింది. సీన్స్ మధ్య ట్రాన్సిషన్ స్మూత్గా ఉంటాయి. ఉన్నెసెసరీ షార్ట్స్ లేకుండా క్రిస్ప్గా కట్ చేశారు. ఈ టైట్ ఎడిటింగ్ వల్ల రన్ టైం ఎఫెక్టివ్గా యూజ్ అయింది. ఆడియన్స్ ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు మెయింటైన్ అయింది. సౌండ్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. ప్రతి స్మాల్ డీటెయిల్ క్లారిటీతో వినిపిస్తుంది. యాక్షన్ సీన్స్లో ఇంపాక్ట్ సౌండ్స్, ఎమోషనల్ సీన్స్లో సటిల్ ఆడియో ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ఇంటెన్సిటీని డబుల్ చేసి సినిమా ఫీల్ని ఎలివేట్ చేసింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో ఫైనల్ కంక్లూషన్ స్ట్రెచ్లో మనం చూడాలి అంటే ఆడియన్స్ టేక్వే మరియు ఓవరాల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడాలి. ఈ మూవీ చూసాక ఆడియన్స్కి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ కూడా తీసుకెళ్ళడం. జస్ట్ టైంపాస్ మూవీ కాకుండా కొన్ని ఎమోషన్స్ మరియు థాట్స్ మనసులో మిగిల్చే విధానంలో ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అనే థీమ్ చాలా క్లియర్గా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. బిజీ లైఫ్లో ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయకూడదు అనే మెసేజ్ చాలా సింపుల్గా కానీ స్ట్రాంగ్గా కన్వే చేశారు. ఈ మెసేజ్ చాలా మందికి పర్సనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల మూవీ ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. అలాగే రెస్పాన్సిబిలిటీ మరియు బ్యాలెన్స్ గురించి కూడా ఈ సినిమా ఒక లెసన్లో ఉంటుంది. వర్క్ లైఫ్ మరియు పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఎంత ముఖ్యమో హీరో జర్నీ ద్వారా చూపించారు. ఈ రిలేటబుల్ కాంటెంట్ వల్ల మూవీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాకుండా లైఫ్ రిఫ్లెక్షన్లా ఫీల్ అవుతుంది. ఆడియన్స్ థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్తో పాటు కొంచెం ఆలోచించే పాయింట్ కూడా తీసుకెళ్తారు. ఈ కాంబినేషన్ ఫన్ ఎమోషన్ మెసేజ్ ఈ సినిమాని స్పెషల్గా నిలబెట్టింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా అల్టిమేట్ ర్యాపప్ ఫేజ్లో చూస్తే ఈ మూవీ ఒక కంప్లీట్ జర్నీలో ఫీల్ అవుతుంది అని చెప్పాలి. బిగినింగ్లో సింపుల్గా స్టార్ట్ అయిన స్టోరీ గ్రాడ్యువల్గా ఎమోషనల్ డెప్త్, యాక్షన్ ఇంటెన్సిటీ, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా మారింది. ఈ జర్నీలో ఆడియన్స్ని ఒక్క రేంజ్లో ఎంగేజ్ చేసి లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయడం ఈ సినిమా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈ మూవీలో ప్రతి ఎలిమెంట్ హీరో క్యారెక్టర్ ఆర్క్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, కామెడీ టైమింగ్, మ్యూజిక్, విజువల్స్ అన్నీ ఒక పజిల్ పీసెస్లా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి కంప్లీట్ పిక్చర్ క్రియేట్ చేశాయి. ఎక్కడ ఇంబ్యాలెన్స్ లేకుండా ప్రతి ఆస్పెక్ట్ కరెక్ట్ ప్రపోర్షన్లో ఉండడం వల్ల సినిమా స్మూత్గా ఫ్లో అయింది. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కమర్షియల్ సినిమాలో చాలా రేర్, కానీ ఈ మూవీలో అది పాసిబుల్ అయింది. ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుండి చూస్తే ఈ సినిమా చూసి వచ్చినప్పుడు టైం వర్త్ అయింది అనే ఫీలింగ్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఫుల్గా దొరికింది, ఇమోషన్స్ కనెక్ట్ అయ్యాయి, స్టోరీ సాటిస్ఫై చేసింది. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిసి ఈ మూవీని సక్సెస్ఫుల్గా నిలబెట్టాయి. లాంగ్ టర్మ్లో కూడా ఈ సినిమా రిపీట్ వాల్యూతో పాటు ఫెస్టివల్ ఎంటర్టైనర్గా, ఫ్యామిలీ వాచ్గా, క్యాజువల్ ఎంటర్టైన్మెంట్గా మల్టిపుల్ వేస్లో ఎంజాయ్ చేయగలిగే విధానంలో ఉంది. ఈ వర్సటిలిటీ వల్ల మూవీకి లాస్టింగ్ పాపులారిటీ ఉంటుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా ఫైనల్ ఫినిషింగ్ ఇన్సైట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్, ఎంటర్టైనర్ అని క్లియర్గా కంక్లూడ్ చేయొచ్చు. కమర్షియల్ సినిమాలో చాలాసార్లు ఒక ఎలిమెంట్ ఎక్కువ డామినేట్ అవుతుంది.
కొన్ని మూవీస్లో యాక్షన్ ఎక్కువ, కొన్నిలో కామెడీ ఎక్కువ, కొన్నిలో ఎమోషన్స్ ఎక్కువ. కానీ ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఈక్వల్గా బ్యాలెన్స్ అయి ఉండడం వల్ల కంప్లీట్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ అయింది. హీరో జర్నీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కన్సిస్టెంట్గా ఉండడం, క్యారెక్టర్ గ్రోత్ న్యాచురల్గా కనిపించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్. ఆడియన్స్ హీరో ట్రాన్స్ఫర్మేషన్ బిలీవబుల్గా అనిపించడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ స్ట్రాంగ్గా ఉంది. ఈ కనెక్ట్ వల్ల మూవీ చూసిన తర్వాత కూడా కొన్ని సీన్స్ మైండ్లో స్టే అవుతాయి. అలాగే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ వాల్యూ కూడా స్ట్రాంగ్గా ఉంది. కామెడీ సీన్స్ నవ్వించాయి, యాక్షన్ సీన్స్ ఎక్సైట్ చేశాయి, ఎమోషనల్ సీన్స్ టచ్ చేశాయి. ఈ 3 లేయర్స్ కలిసి ఆడియన్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. ఈ కాంబినేషన్ వల్ల మూవీకి రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువగా దొరికింది. ఇండస్ట్రీ యాంగిల్లో చూస్తే ఈ సినిమా ఒక రిమైండర్లా ఉంది. సింపుల్ స్టోరీని కూడా స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్తో బిగ్ సక్సెస్గా మార్చొచ్చు అని. కాంటెంట్ ప్రెజెంటేషన్ రెండు కరెక్ట్గా ఉంటే ఆడియన్స్ డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారని ప్రూవ్ చేసింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా అల్టిమేట్ ఫైనల్ క్లోజింగ్ స్ట్రెచ్లో చూస్తే ఈ మూవీ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా మాత్రమే కాకుండా ఒక ఎమోషనల్ జర్నీగా కూడా స్ట్రాంగ్గా నిలిచిందని చెప్పాలి. స్టార్టింగ్లో సింపుల్గా అనిపించిన స్టోరీ లాస్ట్కి రీచ్ అయ్యాక ఆడియన్స్కి చాలా డీప్గా కనెక్ట్ అవ్వడం ఈ సినిమా స్పెషల్ క్వాలిటీ. ఈ జర్నీలో మనం హీరోతో ట్రావెల్ చేస్తాం. ఆయన స్ట్రగుల్స్, మిస్టేక్స్, రియలైజేషన్స్ అన్నీ మనకి పర్సనల్గా ఫీల్ అవుతాయి. ఈ సినిమాలో బిగ్గెస్ట్ టేక్అవే ఏంటి అంటే లైఫ్లో బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్. వర్క్, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇంపార్టెంట్, కానీ ఫ్యామిలీ మరియు రిలేషన్షిప్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా రీచ్ అయింది. ఈ మెసేజ్ ప్రీచీగా కాకుండా స్టోరీలో న్యాచురల్గా ఫ్లో అవ్వడం వల్ల ఆడియన్స్కి ఈజీగా యాక్సెప్ట్ అవుతుంది. అలాగే ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ వాల్యూ కూడా లాస్ట్ వరకు మెయింటైన్ అయింది. ఫైనల్ మూమెంట్స్ వరకు ఆడియన్స్ని ఎంగేజ్ చేసి బోరింగ్ అనిపించకుండా స్మూత్గా కంక్లూడ్ చేశారు. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ లాస్ట్ వరకు బ్యాలెన్స్డ్గా ఉండడం ఈ సినిమా స్ట్రెంగ్త్. సినిమా ఫినిష్ అయ్యాక ఆడియన్స్కి ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి సినిమా చూసామనే ఫీల్. ఈ ఫీలింగ్ క్రియేట్ చేయడం చాలా కష్టం, కానీ మూవీలో అది పాసిబుల్ అయింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా లాస్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే ఈ మూవీ ఆడియన్స్ మైండ్లో ఎలా నిలుస్తుంది అనే ఆస్పెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా మూవీస్ రిలీజ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం, కానీ ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ మూమెంట్స్, కామెడీ సీన్స్, హీరో జర్నీ వల్ల లాంగ్ టైం వరకు గుర్తుండిపోతుంది. ఈ మెమరీ ఫ్యాక్టర్ వల్ల మూవీకి స్ట్రాంగ్ రీకాల్ వాల్యూ ఉంటుంది, ఎస్పెషల్లీ కొన్ని కీ సీన్స్. హీరో ఎమోషనల్ రియలైజేషన్, ఫ్యామిలీ రియూనియన్, కామెడీ హైలైట్స్. ఈ మూమెంట్స్ ఆడియన్స్ మైండ్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ టైప్ సీన్స్ క్రియేట్ చేయడం డైరెక్టర్ సక్సెస్ని చూపిస్తుంది. ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ ఆ సీన్స్ గురించి ఆలోచించే విధానంలో ఉండడం ఈ సినిమా ఇంపాక్ట్. అలాగే ఈ మూవీలో డైలాగ్స్ మరియు సాంగ్స్ కూడా లాంగ్ టర్మ్గా పాపులర్గా ఉంటాయి. కొన్ని పంచ్ డైలాగ్స్ డైలీ కాన్వర్జేషన్స్లో కూడా యూజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. సాంగ్స్ కూడా ప్లేలిస్ట్లో కంటిన్యూ అవుతాయి, విచ్ కీప్స్ ద మూవీ అలైవ్ ఇన్ ఆడియన్స్ మైండ్. ఫ్యాన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ సినిమా ఒక సెలబ్రేషన్లో గుర్తుండిపోతుంది. జనరల్ ఆడియన్స్కి ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. ఈ డ్యూయల్ ఇంపాక్ట్ వల్ల మూవీ రీచ్ ఇంకా ఎక్కువ అవుతుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే ఈ మూవీ రిపీట్ ఆడియన్స్ బిహేవియర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. చాలామంది ఫస్ట్ టైం థియేటర్లో చూసి తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో సెకండ్ టైం కూడా చూశారు అని చెప్పొచ్చు. ఈ రిపీట్ వాచ్ కల్చర్ క్రియేట్ అవ్వడం సినిమా సక్సెస్కి స్ట్రాంగ్ ఇండికేషన్. ఆడియన్స్ మూవీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషనల్ కనెక్ట్ స్ట్రాంగ్గా అనిపించినప్పుడే ఇలా రిపీట్గా చూడడం జరుగుతుంది. సెకండ్ వాచ్లో ఆడియన్స్ ఇంకా డీప్గా అబ్జర్వ్ చేస్తారు. కొన్ని సటిల్ సీన్స్, హిడెన్ ఎక్స్ప్రెషన్స్, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. ఫస్ట్ టైంలో స్టోరీ మీద ఫోకస్ ఉంది, సెకండ్ టైంలో ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ఈ లేయర్ బై లేయర్ ఎక్స్పీరియన్స్ వల్ల మూవీకి లాంగ్ లైఫ్ ఉంటుంది. అలాగే ఈ సినిమా గ్రూప్ వాచింగ్కి చాలా సూటబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో కలిసి కామెడీ సీన్స్ ఎంజాయ్ చేయడం, ఫ్యామిలీతో కలిసి ఎమోషనల్ సీన్స్ ఫీల్ అవ్వడం అనేవి కలెక్టివ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఎంజాయబుల్గా ఉంటుంది. ఈ షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్ వల్ల మూవీ ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. ఓటీటీలో కూడా రిపీట్ వాల్యూ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆడియన్స్ ఫ్రీ టైంలో ర్యాండమ్గా సీన్స్ చూడటం, ఫేవరెట్ పోర్షన్ స్కిప్ చేసి ఎంజాయ్ చేయడం కామన్గా జరుగుతుంది. ఈ టైప్ ఎంగేజ్మెంట్ వల్ల మూవీ లాంగ్ రన్లో కూడా యాక్టివ్గా ఉంటుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే ఈ మూవీ ఫ్యాన్ సెలబ్రేషన్స్ మరియు ఆడియన్స్ ఎక్సైట్మెంట్ గురించి మాట్లాడాలి. రిలీజ్ టైంలో థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేశారు అని చెప్పొచ్చు. కిట్అవుట్స్, బ్యానర్స్, మిల్క్ అభిషేకమ్స్, పేపర్ షవర్స్ లాంటివి చాలా ప్లేసెస్లో కనిపించాయి. ఈ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ వల్ల సినిమా రిలీజ్ ఒక ఈవెంట్లో మారిపోయింది. హీరో చిరంజీవి ఎంట్రీ సీన్స్లో ఫ్యాన్స్ రియాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంట్రో సీన్ వచ్చినప్పుడు విసిల్స్, క్లాప్స్, షౌటింగ్తో థియేటర్ ఫుల్గా ఎనర్జెటిక్గా మారిపోయింది. ఈ మాస్ రెస్పాన్స్ సినిమాలో ఉన్న హై మూమెంట్స్ని ఇంకా ఎలివేట్ చేసింది. ఫ్యాన్స్కి ఈ మూవీ ఒక సెలబ్రేషన్లా ఫీల్ అయింది అని క్లియర్గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ఎక్సైట్మెంట్ రిఫ్లెక్ట్ అయింది. ఫ్యాన్స్ ఎడిట్స్, రీల్స్, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ద్వారా మూవీ రీచ్ ఇంకా పెరిగేది. కొన్ని డైలాగ్స్ మరియు సీన్స్ మీమ్స్గా వైరల్ అయ్యాయి, విచ్ కీప్స్ ద మూవీ ట్రెండింగ్ ఫర్ లాంగ్ టైమ్. ఈ డిజిటల్ బస్ కూడా సినిమా పాపులారిటీకి మేజర్ రీజన్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్లో కామ్గా, ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. ఎమోషనల్ సీన్స్లో సైలెన్స్, కొన్ని చోట్ల టీయర్స్ కూడా కనిపించాయి. ఈ మిక్స్డ్ రియాక్షన్స్, మాస్ హైప్, ఎమోషనల్ కనెక్ట్ ఈ సినిమాని స్పెషల్గా నిలబెట్టాయి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే
ఈ మూవీ డిజిటల్ రీచ్ మరియు సోషల్ మీడియా ఇంపాక్ట్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చాలా స్ట్రాంగ్గా ట్రెండ్ అయిందని చెప్పాలి. యూట్యూబ్లో సాంగ్స్, సీన్స్, టీజర్ క్లిప్స్ మిలియన్స్లో వ్యూస్ సంపాదించాయి. రీల్స్ మరియు షార్ట్స్లో కూడా ఈ మూవీ కాంటెంట్ వైరల్ అయింది. పార్టికులర్లీ కామెడీ సీన్స్ మరియు పంచ్ డైలాగ్ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాయి. యూజర్స్ వాళ్ళనే రిక్రియేట్ చేసి, మీమ్స్ క్రియేట్ చేసి కాంటెంట్ని ఇంకా స్ప్రెడ్ చేశారు. ఈ యూజర్ జనరేటెడ్ కాంటెంట్ వల్ల మూవీ ఆర్గానిక్గా ప్రమోట్ అయింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఈ టైప్ ఎంగేజ్మెంట్ వల్ల సినిమా రీచ్ థియేటర్ బౌండరీస్ని క్రాస్ చేసి గ్లోబల్ ఆడియన్స్ వరకు వెళ్ళింది. సాంగ్స్ కూడా రీల్స్లో ట్రెండ్ అవ్వడం వల్ల యూత్ ఆడియన్స్లో చాలా రీచ్ పెరిగేది. డ్యాన్స్ కవర్స్, లిప్ సింక్ వీడియోస్ ద్వారా సాంగ్స్ పాపులారిటీ లాంగ్ టైం వరకు కంటిన్యూ అయింది. ఈ డిజిటల్ ట్రెండ్ వల్ల మూవీ రికాల్ వాల్యూ ఇంకా స్ట్రాంగ్గా నిలిచింది. ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా సోషల్ మీడియా బస్ తగ్గలేదు. చాలామంది మూవీ చూసి రివ్యూస్, ఒపీనియన్ షేర్ చేసి డిస్కషన్ కంటిన్యూ చేశారు. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో స్ప్రెడ్ అవ్వడం వల్ల న్యూ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అయ్యారు. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే ఈ మూవీ టెలివిజన్ మరియు ఓటీటీ లాంగెవిటీ గురించి మాట్లాడాలి. థియేటర్ రన్ కంప్లీట్ అయ్యాక కూడా ఈ సినిమా పాపులారిటీ తగ్గకుండా కంటిన్యూ అయింది అని చెప్పాలి. టెలివిజన్లో టెలికాస్ట్ అయినా అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్తో మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే ఈ మూవీలో ఆడియన్స్ సైకాలజీ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడాలి. డైరెక్టర్ అనిల్ రవిపూడి ఆడియన్స్ ఎమోషన్స్ని చాలా బాగా అర్థం చేసుకొని స్క్రీన్ ప్లే డిజైన్ చేశారని చెప్పాలి. ఆడియన్స్ ఎక్కడ లాఫ్ చేయాలి, ఎక్కడ ఫీల్ అవ్వాలి, ఎక్కడ ఎక్సైట్ అవ్వాలి అనే ఫ్లో పర్ఫెక్ట్గా సెట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ఆడియన్స్ని కంఫర్ట్ జోన్లో పెట్టి కామెడీతో రిలాక్స్ చేయడం, తర్వాత సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డెప్త్ పెంచడం అనే ప్యాటర్న్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయింది. ఈ అప్రోచ్ వల్ల ఆడియన్స్కి సడన్గా హెవీ ఫీల్ కాకుండా గ్రాడ్యువల్గా కనెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే సస్పెన్స్ మరియు క్యూరియాసిటీ మెయింటైన్ చేయడంలో కూడా సైకాలజీ యూస్ చేశారు. కొన్ని ఇన్ఫర్మేషన్ని డిలే చేసి రివీల్ చేయడం వల్ల ఆడియన్స్ ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు మెయింటైన్ అయింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కంటిన్యూస్గా ఉంటుంది. హీరో జర్నీలో ఆడియన్స్ని ఎమోషనల్లీ ఇన్వెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. హీరో ప్రాబ్లమ్స్ని రిలేటబుల్గా చూపించారు కాబట్టి ఆడియన్స్ ఆయన సైడ్లో స్టాండ్ అవుతారు. ఈ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల క్లైమాక్స్లో సాటిస్ఫాక్షన్ ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో ఫైనల్ స్టార్ట్లో మనం చూడాలి అంటే ఈ మూవీలో ఓవరాల్ స్టోరీ టెల్లింగ్ ఫిలాసఫీ గురించి మాట్లాడాలి. ఈ సినిమా ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. సింపుల్ స్టోరీస్ కూడా స్ట్రాంగ్గా చెప్పగలిగితే ఆడియన్స్ని డీప్లీ ఇంపాక్ట్ చేయగలవు అని. స్టోరీ కంప్లెక్సిటీ కన్నా నేరేషన్ క్లారిటీ మరియు ఎమోషనల్ ఆనెస్టీ ఇంపార్టెంట్ అని ఈ మూవీ ప్రూవ్ చేసింది. డైరెక్టర్ అనిల్ రవిపూడి స్టోరీ టెల్లింగ్ అప్రోచ్ చాలా ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సీన్స్ సింపుల్గా ఉంటాయి కానీ ఎంగేజింగ్గా ప్రజెంట్ చేస్తారు. ప్రతి సీన్కి ఒక క్లియర్ ఇంటెన్షన్ ఉంది. ఉన్నెసెసరీ కాంప్లికేషన్స్ లేకుండా స్ట్రైట్గా స్టోరీ చెప్పడం వల్ల ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. అలాగే ఈ మూవీలో ఎమోషనల్ ఆనెస్టీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. క్యారెక్టర్స్ ఫేక్గా అనిపించకుండా రియల్గా బిహేవ్ చేస్తారు. ఈ ఆథెంటిసిటీ వల్ల ఆడియన్స్కి స్టోరీ మీద నమ్మకం పెరిగేది. ఎమోషనల్ సీన్స్ ఫోర్స్గా కాకుండా న్యాచురల్గా ఫ్లో అవ్వడం ఈ సినిమాకి పెద్ద ప్లస్. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా స్టోరీ టెల్లింగ్లో కరెక్ట్గా ఇంటిగ్రేట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ని కాంప్రమైజ్ చేయకుండా మెసేజ్ని కన్వే చేయడం చాలా స్మార్ట్ ఎగ్జిక్యూషన్. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఈ మూవీ వైడ్ ఆడియన్స్కి రీచ్ అయింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే ఈ మూవీలో ఎమోషనల్ పే ఆఫ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడాలి. స్టోరీ మొత్తంలో బిల్డ్ అయిన ఎమోషన్స్ అన్ని కరెక్ట్ ప్లేసెస్లో రిలీజ్ అవ్వడం ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆడియన్స్ని ఫస్ట్ నుండి ఎమోషనల్లీ ఇన్వెస్ట్ చేయించి క్లైమాక్స్ వరకు ఆ ఎమోషన్స్ని క్యారీ చేసి లాస్ట్లో సాటిస్ఫైయింగ్ పే ఆఫ్ ఇవ్వడం చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయింది. హీరో జర్నీలో ఉన్న పెయిన్, రిగ్రెట్, రియలైజేషన్ స్టేజెస్ అన్నీ గ్రాడ్యువల్గా బిల్డ్ అయ్యి క్లైమాక్స్లో కంప్లీట్గా రిజాల్వ్ అవుతాయి. ఈ రెజల్యూషన్ సడన్గా కాకుండా స్టెప్ బై స్టెప్గా డెవలప్ అవ్వడం వల్ల ఆడియన్స్కి న్యాచురల్గా ఫీల్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్లో ఎక్కడ ఓవర్ డ్రామటైజేషన్ లేకుండా సటిల్గా హ్యాండిల్ చేయడం ఈ పే ఆఫ్ని ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది. ఫ్యామిలీ రియూనియన్ సీన్స్లో ఉన్న ఎమోషనల్ వెయిట్ చాలా డీప్గా ఉంటుంది. ఆడియన్స్ ఆల్రెడీ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఆ రియూనియన్ మూమెంట్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపిస్తాయి. టీయర్స్, స్మైల్స్, రిలీఫ్ అన్నీ మిక్స్ అయ్యి ఒక కంప్లీట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాయి. మ్యూజిక్ మరియు సైలెన్స్ యూసేజ్ కూడా ఈ పే ఆఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కరెక్ట్గా మ్యూజిక్ బిల్డప్ ఇవ్వడం, కొన్ని చోట్ల సైలెన్స్ యూజ్ చేయడం వల్ల ఇమోషన్స్ ఇంకా ఎలివేట్ అవుతాయి. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే ఈ మూవీలో రీవాచ్ అనాలిసిస్ మరియు హిడెన్ లేయర్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ వాచ్లో మనం మెయిన్ స్టోరీ, ఇమోషన్స్, ట్విస్ట్స్ మీద ఫోకస్ చేస్తాం. కానీ సెకండ్ వాచ్లో చూస్తే చాలా సటిల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ హిడెన్ లేయర్స్ సినిమా క్వాలిటీని ఇంకా ఎలివేట్ చేస్తాయి. కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్లో జరిగే స్మాల్ యాక్షన్స్, క్యారెక్టర్స్ రియాక్షన్స్, సైలెంట్ ఎక్స్ప్రెషన్స్ అన్ని డీపర్ మీనింగ్ని కన్వే చేస్తాయి. ఫస్ట్ టైంలో మిస్ అయ్యే ఈ డీటెయిల్స్ సెకండ్ టైంలో చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఈ టైప్ డీటెయిలింగ్ వల్ల మూవీ ఇంకా రిచ్గా ఫీల్ అవుతుంది. డైలాగ్స్లో కూడా కొన్ని డబుల్ మీనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ టైం సింపుల్గా అనిపించిన లైన్స్ లేటర్ కాంటెక్స్లో చూస్తే ఇంకా డీప్గా అర్థమవుతాయి.
ఈ రైటింగ్ స్టైల్ వల్ల ఆడియన్స్ రిపీటెడ్గా మూవీని అనలైజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఫోర్షడోయింగ్ టెక్నిక్ కూడా ఈ సినిమాలో యూజ్ చేశారు. ఎర్లీ సీన్స్లో చూపించిన హింట్స్ తర్వాత ఇంపార్టెంట్గా యూజ్ అవ్వడం వల్ల ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇది ముందు హింట్ ఇచ్చారు కదా అనే ఫీలింగ్ క్రియేట్ అవ్వడం ఈ సినిమా స్ట్రెంగ్త్. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఫేజ్లో మనం చూడాలంటే ఈ మూవీలో ఇమోషనల్ రెజొనెన్స్ మరియు ఆడియన్స్ కనెక్షన్ లాంగెవిటీ గురించి మాట్లాడాలి. చాలా మూవీస్ ఇమీడియట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి కానీ కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. కానీ ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ లాంగ్ టైం వరకు ఆడియన్స్ మైండ్లో ఉండిపోతాయని చెప్పాలి. హీరో జర్నీలో ఉన్న అప్స్ అండ్ డౌన్స్, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, ఫైనల్ రెజల్యూషన్, ఈ స్టేజెస్ అన్ని ఆడియన్స్ పర్సనల్ లైఫ్తో రిలేట్ అవ్వడం వల్ల ఈ సినిమా లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చూసిన తర్వాత కూడా కొన్ని సీన్స్ గుర్తుకొస్తుంటాయి, కొన్ని డైలాగ్స్ మైండ్లో రిపీట్ అవుతాయి. ఇమోషనల్ రెజొనెన్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఈ సినిమా మల్టిపుల్ జనరేషన్స్కి కనెక్ట్ అయ్యే విధానంలో ఉంది. యంగ్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్, మిడిల్ ఏజ్ ఆడియన్స్కి ఫ్యామిలీ ఎమోషన్స్, ఎల్డర్స్కి వాల్యూస్, ప్రతి ఏజ్ గ్రూప్కి సంథింగ్ ఉండడం ఈ సినిమాకి పెద్ద స్ట్రెంగ్త్. అలాగే ఈ మూవీలో ఉన్న సింప్లిసిటీ వల్ల కూడా లాంగివిటీ పెరిగేది. కాంప్లెక్స్గా కాకుండా ఈజీగా అర్థమయ్యే స్టోరీ టెల్లింగ్ వల్ల ఇయర్స్ తర్వాత కూడా చూసిన ఫ్రెష్గా అనిపిస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నెక్స్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే ఈ మూవీలో కమర్షియల్ సక్సెస్ ఫార్ములా గురించి ఫైనల్గా మాట్లాడాలి. ఈ సినిమా క్లియర్గా చూపించింది, బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఒక సింగిల్ ఎలిమెంట్ సరిపోదు, అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా బ్లెండ్ అయ్యి అప్పుడే సక్సెస్ వస్తుంది అని. స్టోరీ సింపుల్గా ఉండొచ్చు కానీ ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్గా ఉండాలి అనే పాయింట్ ఈ మూవీలో క్లియర్గా కనిపిస్తుంది. హీరో ఎలివేషన్, కామెడీ టైమింగ్, ఇమోషనల్ డెప్త్, మ్యూజిక్ ఇంపాక్ట్, విజువల్స్ రిచ్నెస్, ఈ 5 పిల్లర్స్ ఈ సినిమాని స్ట్రాంగ్గా నిలబెట్టాయి. ఈ పిల్లర్స్లో ఎక్కడ వీక్లింగ్ లేకుండా మెయింటైన్ చేయడం వల్ల సినిమా కన్సిస్టెంట్గా ఎంగేజింగ్గా ఉంది. ఆడియన్స్కి ప్రతి సెగ్మెంట్లో సంథింగ్ స్పెషల్ దొరికింది. టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సంక్రాంతి లాంటి ఫెస్టివ్ సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ పెరిగేది. ఫెస్టివల్ మూడ్లో ఎంటర్టైన్మెంట్ హెవీ కాంటెంట్ ఇవ్వడం వల్ల ఈ సినిమాకి అడ్వాంటేజ్ దొరికింది. అలాగే వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఈ సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేసింది. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యాక ఇంకా ఎక్కువ ఆడియన్స్ థియేటర్కి వచ్చారు. ఈ ఆర్గానిక్ గ్రోత్ వల్ల మూవీ లాంగ్ రన్లో స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా లాస్ట్లో మనం చూడాలి అంటే ఈ మూవీలో ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడాలి. ఫైనల్గా సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్కి వర్త్ ఇట్ అనే ఫీలింగ్ రావాలి. ఈ మూవీలో అది చాలా స్ట్రాంగ్గా అచీవ్ అయ్యింది అని చెప్పాలి. టైం, మనీ 2 వాల్యూ అయ్యాయి అనే ఫీల్ ఆడియన్స్కి వచ్చింది. సినిమాలో ప్రతి సెగ్మెంట్లో సాటిస్ఫాక్షన్ ఉంది. కామెడీ సీన్స్ నవ్వించాయి, ఎమోషనల్ సీన్స్ హార్ట్ని టచ్ చేశాయి, యాక్షన్ సీన్స్ ఎక్సైట్ చేశాయి. ఈ 3 ఆస్పెక్ట్స్ బ్యాలెన్స్లో ఉండడం వల్ల ఆడియన్స్కి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ దొరికింది. ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనిపించకుండా స్మూత్గా జర్నీ కంప్లీట్ అయింది. క్లైమాక్స్ తర్వాత వచ్చే ఎండింగ్ కూడా ఆడియన్స్కి క్లోజర్ ఇచ్చింది. ఓపెన్ ఎండింగ్స్ కాకుండా క్లియర్ రెజల్యూషన్ ఇవ్వడం వల్ల ఆడియన్స్ మైండ్లో డౌట్స్ లేకుండా ఫినిష్ అయింది. ఈ క్లారిటీ వల్ల సాటిస్ఫాక్షన్ ఇంకా పెరిగేది. ఫ్యామిలీ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ మూవీ క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వల్ల పేరెంట్స్ కూడా కంఫర్టబుల్గా కిడ్స్తో కలిసి చూడడానికి ఫీల్ అయ్యారు. ఈ యూనివర్సల్ అపీల్ వల్ల సాటిస్ఫాక్షన్ రేంజ్ ఇంకా వైడ్ అయింది. మన శంకరవర ప్రసాద్ గారి సినిమాలో లాస్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే ఈ మూవీ లెగసీ మరియు ఫ్యూచర్ రెలవెన్స్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా ఇప్పుడు హిట్ అయ్యిందని మాత్రమే కాదు, ఫ్యూచర్లో కూడా గుర్తుండిపోయే విధానంలో ఉంది అని చెప్పాలి. కొన్ని మూవీస్ టైంతో ఫేడ్ అయిపోతాయి కానీ ఈ మూవీలో ఉన్న ఎమోషనల్ కోర్ లాంగ్ రన్లో కూడా రెలవెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఫ్యూచర్లో కూడా ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఈ మూవీ ఒక గోటు ఎంటర్టైనర్గా ఉంటుంది. ఫెస్టివల్స్లో, స్పెషల్ ఒకేజన్స్లో ఈ సినిమాని మళ్ళీ చూడడం జరుగుతుంది. ఈ రిపీట్ వ్యూయింగ్ కల్చర్ వల్ల మూవీ లెగసీ స్ట్రాంగ్గా నిలుస్తుంది. ఇండస్ట్రీ పర్స్పెక్టివ్లో కూడా ఈ సినిమా ఒక రెఫరెన్స్ పాయింట్లా ఉంటుంది. కమర్షియల్ సినిమా ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి అనే విషయాల్లో ఈ మూవీని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్కి ఈ సినిమా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఉన్న వాల్యూస్, ఫ్యామిలీ ఇంపార్టెన్స్, రెస్పాన్సిబిలిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్, ఈ థీమ్స్ టైమ్లెస్గా ఉంటాయి. టైం మరినా ఈ వాల్యూస్ రిలవెన్స్ తగ్గవు కాబట్టి ఈ మూవీ మెసేజ్ కూడా ఎవర్గ్రీన్గా ఉంటుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా లాస్ట్ ఫేజ్లో మనం చూడాలి అంటే ఈ మూవీలో కల్చరల్ కనెక్ట్ మరియు రీజనల్ అపీల్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా తెలుగు నేటివిటీని చాలా బాగా క్యాప్చర్ చేసిందని చెప్పాలి. ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్స్, రెస్పెక్ట్, వాల్యూస్ అన్నీ మన కల్చర్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆడియన్స్కి ఇన్స్టెంట్గా కనెక్ట్ అయ్యాయి. ఫెస్టివల్ బ్యాక్డ్రాప్లో రిలీజ్ అవ్వడం వల్ల ఈ కల్చరల్ కనెక్ట్ ఇంకా స్ట్రాంగ్ అయింది. సంక్రాంతి టైంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఈ మూవీకి ప్లస్ అయింది. రూరల్ మరియు అర్బన్ ఆడియన్స్ 2 సైడ్స్లో కూడా ఈ సినిమా ఈక్వల్లీ వర్క్ అయింది, విచ్ షోస్ ఇట్స్ వైడ్ అపీల్. డైలాగ్స్లో కూడా లోకల్ ఫ్లేవర్ ఉండడం వల్ల ఆథెంటిసిటీ పెరిగింది. క్యారెక్టర్స్ మాట్లాడేటప్పుడు న్యాచురల్గా తెలుగు స్లాంగ్ యూస్ చేయడం ఆడియన్స్కి చాలా రిలేటబుల్గా అనిపించింది. ఈ ఆథెంటిసిటీ వల్ల సీన్స్ ఇంకా రియల్గా ఫీల్ అయ్యి ఎమోషనల్ కనెక్ట్ పెరిగేది. అలాగే ఫ్యామిలీ వాల్యూస్ని హైలైట్ చేయడం వల్ల ఎల్డర్స్ కూడా ఈ సినిమాని అప్రిషియేట్ చేశారు. యూత్కి ఎంటర్టైన్మెంట్, ఎల్డర్స్కి వాల్యూస్, ఫ్యామిలీస్కి బాండింగ్, ఈ కాంబినేషన్ వల్ల ఈ మూవీ కల్చరల్గా స్ట్రాంగ్గా రెజనేట్ అయింది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా ఫైనల్ స్ట్రెచ్లో మనం చూడాలి అంటే ఈ మూవీలో ఆడియన్స్ ఎమోషనల్ జర్నీ గురించి లాస్ట్గా మాట్లాడాలి. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఆడియన్స్ ఒక ఎమోషనల్ రైడ్లో వెళ్తారు అని చెప్పాలి. స్టార్టింగ్లో లైట్గా ఫన్గా స్టార్ట్ అయ్యి స్లోగా డెప్త్ పెంచుకొని లాస్ట్కి స్ట్రాంగ్ ఎమోషనల్ పే ఆఫ్తో కంప్లీట్ అవ్వడం ఈ సినిమా హైలైట్. ఆడియన్స్ ఫస్ట్ హీరోని అడ్మైర్ చేస్తారు, తర్వాత ఆయన మిస్టేక్స్ చూసి ఫీల్ అవుతారు, తర్వాత ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఇన్స్పైర్ అవుతారు.
ఈ ఎమోషనల్ ట్రాన్సిషన్స్ వల్ల ఆడియన్స్ స్టోరీలో ఫుల్లీ ఇన్వాల్వ్ అవుతారు. ఈ జర్నీలో లాఫ్టర్, టెన్షన్, టీయర్స్ అన్నీ మిక్స్ అయ్యి ఒక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. ఫ్యామిలీ సీన్స్లో ఆడియన్స్కి పర్సనల్ కనెక్షన్ వస్తుంది, యాక్షన్ సీన్స్లో ఎక్సైట్మెంట్ వస్తుంది, కామెడీ సీన్స్లో రిలాక్సేషన్ దొరికేది. ఈ ఎమోషనల్ వేరియేషన్స్ వల్ల సినిమా ఎక్కడ మోనోటోనీ అనిపించాడు. ప్రతి స్టేజ్లో ఆడియన్స్కి న్యూ ఫీలింగ్ దొరికేది. ఎండింగ్కి రీచ్ అయ్యాక ఆడియన్స్కి ఒక కామ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, జర్నీ కంప్లీట్ అయింది అనే ఫీల్. ఈ ఎమోషనల్ క్లోజర్ వల్ల మూవీ మెమరీలో ఇంకా స్ట్రాంగ్గా నిలుస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో లాస్ట్ బిఫోర్ ఫైనల్ పార్ట్లో మనం చూడాలి అంటే ఈ మూవీ ఓవరాల్ ఇంపాక్ట్ని ఒక ఫైనల్ రిఫ్లెక్షన్ లాగా సమ్మరైజ్ చేయాలి. ఈ సినిమా ఒక ఎంటర్టైనర్ మాత్రమే కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేసి లాస్ట్లో సాటిస్ఫాక్షన్తో వదిలేసింది. ఈ మూవీ సక్సెస్కి మెయిన్ రీజన్ ఏంటి అంటే సింప్లిసిటీ, ఎగ్జిక్యూషన్. స్టోరీ సింపుల్గా ఉంది కానీ ప్రెజెంటేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆడియన్స్కి ఫ్రెష్గా అనిపించింది. హీరో జర్నీలో ఉన్న ఎమోషనల్ కనెక్ట్, కామెడీ టైమింగ్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, యాక్షన్లో ఉన్న ఎనర్జీ, ఈ 3 పిల్లర్స్ మూవీని స్ట్రాంగ్గా నిలబెట్టాయి. ఆడియన్స్ ఈ సినిమాని చూసాక ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ పొందారు. స్ట్రెస్ రిలీఫ్లో ఫీల్ అయ్యే విధానంలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అదే టైంలో కొన్ని లైఫ్ లెసన్స్ కూడా సటిల్గా కాన్వే చేసింది. ఈ డ్యువల్ బెనిఫిట్ వల్ల మూవీకి ఇంకా వాల్యూ పెరిగింది. ఈ సినిమాని చూసిన తర్వాత చాలామంది మళ్ళీ చూడాలి అనే ఫీలింగ్తో బయటకు వచ్చారు. ఈ రిపీట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం చాలా బిగ్ సక్సెస్ ఇండికేటర్. ఆడియన్స్ మైండ్లో పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం ఈ సినిమా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మన శంకరవర ప్రసాద్ గారు సినిమా ఫైనల్గా చూస్తే ఈ జర్నీ కంప్లీట్ అయింది అని చెప్పాలి. మనం ఈ మూవీని డీప్గా అనలైజ్ చేసాం. స్టోరీ, పర్ఫార్మెన్సెస్, ఇమోషన్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఆడియన్స్